ప్రభు పరిశుద్ధ నామమునకు మహిమ కలుగునుగాక. మహోన్నతుడు, మహోపకారి, మహాగణుడైనటువంటి యేసుక్రీస్తు అతి శ్రేష్టమైన నామములో ఈ పునరుద్ధానపు ఆరాధనకు కూడి వచ్చిన మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. దేవుని మహాకనికరమును బట్టి, వాత్సల్యతను బట్టి ప్రభు తన సన్నిధిని మనకు తోడుగా ఉంచి నడిపించాడు. అందుకు దేవునికి మహిమ కలుగునుగాక. దేవుని బిడ్డలారా, జీవము కలిగినటువంటి దేవుని మాట సజీవమైనది, బలము కలిగింది. ఆ మాటలో ఉన్నటువంటి మాధుర్యం, మంచితనం, మంచి ఫలం మనమందరము అనుభవించి కృప కలిగినటువంటి దేవుని రాకడకు, రాజ్యానికి మనమందరము సిద్ధపరచబడినట్లుగా ప్రభు మనందరితో మాట్లాడును గాక. ఈరోజు మన ధ్యానము నిమిత్తమై పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో హెబ్రీలకు రాసిన పత్రిక 9వ అధ్యాయము చివరి వాక్యం. అలాగుననే క్రీస్తు కూడా అనేకుల పాపములను భరించుటకు ఒక్కసారే అర్పింపబడి తన కొరకు కనిపెట్టుకొని ఉండువారు రక్షణ నిమిత్తము పాపము లేకుండా రెండవసారి ప్రత్యక్షమగును. ఈ చదవబడిన వాక్యాన్ని మీరు జాగ్రత్తగా గుర్తుపడితే, తన కొరకు కనిపెట్టుకొని ఉండువారి రక్షణ నిమిత్తము పాపము లేకుండా రెండవసారి ప్రత్యక్షమగును. రెండవసారి వస్తాడు. రెండవసారి ఆయన ప్రత్యక్షమైనప్పుడు, రెండవసారి ఆయన వచ్చినప్పుడు, ఈ వాక్యాన్ని మనము జాగ్రత్తగా గమనిస్తే, రెండవసారి ఆయన వచ్చినప్పుడు ఎలా వస్తాడు, మొదటిసారి వచ్చినప్పుడు ఎలా వచ్చాడో అక్కడ చక్కటి వివరణ పౌలు గారు హెబ్రీ సంఘానికి చెప్తున్నాడు. మొదటిసారి అనేకుల పాపమును భరించడానికి మన శాపమును ఆయన మీద వేసుకొని, గలతీ పత్రిక 3వ అధ్యాయంలో మన శాపమును ఆయన మీద వేసుకొని ఆయన శాపగ్రస్తుడైపోయాడు. కొరింథీ పత్రికలో మన కోసము ఆయన పాపముగా చేయబడ్డాడు, మన కోసము ఆయన పాపముగా చేయబడ్డాడు. దేవుని కృపా వాత్సల్యతను బట్టి ఆయన సన్నిధానానికి చేరి వచ్చిన దేవుని బిడ్డలారా, రెండవసారి ఆయన ఎలా రానై ఉన్నాడు, ఆయన ఏ విధంగా వస్తాడు, ఆయన వచ్చే విధానం ఏంటంటే చక్కగా స్పష్టంగా చెప్తూ ఉన్నాడు. పాపము లేకుండా, ఎందుకంటే మొదటిసారి పాపముగా వచ్చి ఆయనలో పాపము లేదు, కానీ మన పాపమును ఆయన మీద వేసుకొని ఆయన పాపిగా మార్చబడ్డాడు. ఆయనలో పాపము లేదు, మన కోసం ఆయన పాపిగా మార్చబడ్డాడు. మీకు అర్థమయ్యే ఒక భాషలో చెప్పాలంటే, ఒక వ్యక్తి బురద గుంటలో పడిపోయాడు, పైకి రాలేకపోతున్నాడు. ఇప్పుడు ఆ వ్యక్తిని పైకి తీసుకొని రావాలంటే ఏం చేయాలి? నీవు ఆ గుంటలోనికి దిగాలి. అంటే నువ్వు కావాలని దిగావు ఆ బురద గుంటలో? కాదు కదా, ఆ వ్యక్తిని బయటికి తీయడానికి దిగావు. అలాగే ఈ పాపములో ఉన్నటువంటి ప్రతి ఒక్క మనిషిని పాపములో నుండి విమోచించి విడుదల కలగజేయడానికి యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చాడు. పాపములను భరించుటకు. చూడండి, అది ఆయనది కాదు, పాపము ఆయన చేయలేదు, ఆయనలో పాపము లేదు, మన పాపములను ఆయన మీద మోసుకున్నాడు. మీరు ఒక మాటను కొరింథీ పత్రికలో చదువుతారు. పరిశుద్ధ బైబిల్ గ్రంథములో దేవుని యొక్క వాక్కును ఆలకిస్తూ ఉన్నటువంటి దేవుని బిడ్డలారా, అపోస్తలుడైనటువంటి పౌలు గారు కొరింథీయులకు వ్రాసిన పత్రిక, 2వ పత్రిక 5వ అధ్యాయము 19వ వాక్యము.
21వ వాక్యాన్ని చదవండి. ఎందుకనగా మనం ఆయన యందు దేవుని నీతి అగునట్లు పాపమెరుగని ఆయనను మన కోసము పాపముగా చేసెను. పాపము ఎరుగని ఆయన కోసము మనలను పాపములను ఆయన మీద మోపి ఆయన మన పాపములను భరించి, గలతీ పత్రిక 3వ అధ్యాయం 13-14 వాక్యాలు. ఆత్మను గూర్చిన వాగ్దానము విశ్వాసము వలన మనకు లభించున్నట్లు అబ్రహాము పొందిన ఆశీర్వచనము క్రీస్తు యేసు ద్వారా అన్యజనులైన మనకు కలుగుటకై క్రీస్తు మన కోసము శాపమై ధర్మశాస్త్రము యొక్క శాపము నుండి ఆయన మనలను విమోచించాడు. మన కోసము శాపమై. అందుకే దేవుని యొక్క వాక్యం చక్కగా సెలవిస్తుంది. దేవుని యొక్క వాక్యము చక్కగా బోధిస్తూ ఉంది. ఏమని అంటే, మ్రాను మీద వ్రేలాడిన ప్రతివాడు శాపగ్రస్తుడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఎవరండి? మ్రాను మీద వ్రేలాడిన ప్రతివాడు శాపగ్రస్తుడు. అంటే ఎవరి కోసము? మన కోసము. చక్కగా రాసింది, మన కోసము. మొదటిసారి ఆయన ఎలా వచ్చాడు? మొదటిసారి ఆయన ఏ విధంగా వచ్చాడు? చాలామంది ఈ డిసెంబర్ నెలలో క్రీస్తు పుట్టారని ఏమిటండి సంబరాలు చేసుకుంటూ, పండగ చేసుకుంటూ, లైట్లు కట్టి, మైకు పెట్టి, డెకరేషన్ చేసి, చెట్లు పెట్టి, స్టేజీలు కట్టి, డ్యాన్సులు వేసి, నాటకాలు వేసి, ఆయన ఎందుకు వచ్చాడు మొదటిసారి అంటే, మన కోసము పాపముగా చేయబడడానికి, మన శాపాన్ని భరించడానికి, మన పాపాన్ని ఆయన మీద వేసుకోవడానికి ఆయన వచ్చాడు. మనం తల్లి గర్భములో పుట్టినప్పుడు ఎందుకు పుట్టామో తెలియదు. పుట్టిన తర్వాత కాలం గడుస్తుంటే తెలిసింది ఏదో ఒక రోజు మనం చనిపోవాలని. యేసు ప్రభు ఈ లోకానికి రాకముందే తెలుసు ఆయనకు. ఏమని? నేను సావడానికి, అనేకుల పాపము నిమిత్తమై క్రయధనముగా ప్రాణం పెట్టడానికి వెళ్తున్నానని. దేవుని వాక్యాన్ని ఆలకిస్తున్న దేవుని బిడ్డలారా, ఆయన మొదటిసారి వచ్చి అనేకుల పాపములను ప్రక్షాళన చేసి, పాపములను కడిగి, అనేకుల పాపములో నుండి అనేకులను విడిపించి విడుదల కలగజేసి, ఆయన చనిపోయి పాతిపెట్టబడి తిరిగి లేచి 40 దినాలు కనబడి తన్ను తాను ప్రత్యక్షపరుచుకొని తండ్రి యొద్దకు వెళ్ళాడు. మరలా ఆయన రానై ఉన్నాడు. ఆయన వస్తాడు. ఎలా వస్తాడు అని అంటే, వాక్యాన్ని మనం చదువుతున్నాం. పాపము లేకుండా రెండవసారి ప్రత్యక్షమవుతాడు. ఎందుకు ఆయన వస్తాడు? మొదటిసారి అనేకుల పాపముల కొరకు ప్రాణం పెట్టడానికి వచ్చాడు. రెండవసారి సంపూర్ణ సిద్ధి పొంది తన కొరకు కనిపెట్టుకుని పాపము లేకుండా పరిశుద్ధత కలిగి జీవించి ఒక పవిత్రమైన యథార్థమైనటువంటి మార్గాలలో నడిపించబడి ఆయన కొరకు కనిపెట్టుకుని ఉన్న వారి కోసము ఆయన రెండవసారి ప్రత్యక్షమవబోతూ ఉన్నాడు. రెండవసారి ఆయన ప్రత్యక్షమవబోతున్నాడు. రెండవసారి ఆయన రాబోతున్నాడు. దేవుని వాక్యాన్ని ఆలకిస్తూ ఉన్నటువంటి దేవుని బిడ్డలారా, ఈ రోజున మనందరి జీవితాలతో కృపగలిగినటువంటి దేవుడు మాట్లాడుతున్నటువంటి మాట, ఆయన రెండవసారి వస్తాడు. ఆయన రెండవసారి వచ్చేసరికి నువ్వు సిద్ధంగా ఉన్నావా? నువ్వు సిద్ధపడి ఉన్నావా? నువ్వు సిద్ధంగా ఆయన ఎదుట నిలబడి, ఆయన రాజ్యములో, ఆయన రాకడలో ఆయన ఎదుట నిలిచి ఆయనతో యుగయుగాలు ఉండడానికి సంసిద్ధము కలిగి ఉన్నావా? లేకపోతే జాగు చేస్తున్నావా? లేకపోతే ఆలస్యం చేస్తున్నావా? దేవుని బిడ్డలారా, ఆయన వెళ్ళాడు. చూడండి, గత దినములో కూడా మీకు ఆ మాటను జ్ఞాపకం చేశాను, మరలా జ్ఞాపకం చేస్తాను.
పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో లూకా సువార్త మొదటి అధ్యాయము 9-10 వాక్యాలు మీరు చదివితే 9-10 వాక్యాలు యాజక మర్యాద చొప్పున ప్రభువు ఆలయంలోనికి వెళ్ళి అది అట్లా చదవాలి. ప్రభు ఆలయంలోనికి వెళ్ళి నీకేమో ఇంగ్లీష్ తెలుగు రాదన్న, నువ్వే బాగా చదువుతున్నావే. చదవండి. ప్రభువు ఆలయములోనికి వెళ్ళి చేయుట కాదు, ధూపము వేయుటకు అతనికి వంతు వచ్చేను. చూడండి, వాక్యాన్ని మీరు జాగ్రత్తగా గమనిస్తే జకర్యాను గురించి వ్రాయబడినటువంటి మాటలు ఆ 1వ అధ్యాయంలో, అక్కడ లూకా సువార్త మొదటి అధ్యాయంలో జకర్యా ఎలిజబెతులను గురించి, తర్వాత ఎలిజబెత్ మరియములను గురించి, తర్వాత జకర్యా పాడిన పాట ప్రవచనాలను గురించినటువంటి విషయాలు మొదటి అధ్యాయం అంతా మనకు కనబడతాయి. ఇక్కడ ఎందుకు నేను మీకు ఈ వాక్యాన్ని జ్ఞాపకం చేస్తున్నానంటే, జకర్యా యాజకుడు. జకర్యా ఎవరండి? యాజకుడు. యాజకుడి పని ఏమిటంటే, తన వంతు వచ్చినప్పుడు ఆలయంలోనికి వెళ్ళి ధూపం వేయాలి. జకర్యా యాజకుడు. అలాగనే మన ప్రభు అయిన యేసు క్రీస్తు కూడా యాజకుడు. హెబ్రీ పత్రిక 7వ అధ్యాయము 26వ వాక్యాన్ని మనము జాగ్రత్తగా చదివితే, ఇట్టి ప్రధాన యాజకుడు మనకు సరిపోయినవాడు. ఎవరు అని అంటే, ప్రభు అయినటువంటి యేసు క్రీస్తును గురించి మాట్లాడినటువంటి మాట అది. సరిపోయినవాడు యాజకుడు. ఇట్టి యాజకుడు మనకు సరిపోయినవాడు. జకర్యా యాజకుడు చేసే పని ఏమిటంటే, ఆలయములోనికి వెళ్ళి ధూపం వేస్తున్నాడు. జకర్యా ఎలాగైతే యాజకుడో, అలాగే మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు కూడా యాజకుడు. ఇప్పుడు మన ప్రధాన యాజకుడైనటువంటి యేసయ్య ఎక్కడ ఉన్నాడు అని అంటే, తండ్రి దగ్గర ఉన్నాడు. అందుకే ఆయన వెళ్ళేటప్పుడు చెప్పాడు, నా తండ్రి ఇంట అనేక నివాస స్థలములు కలవు, లేకపోతే నేను మీకు చెబుతాను, నేను మీకు స్థలమును సిద్ధపరచడానికి నా తండ్రి ఇంటికి వెళ్తున్నాను. అంటే ఆ పరలోకపు రాజ్యములోనికి, తండ్రి దగ్గరికి ఆయన వెళ్ళి ఆయన అక్కడ ఏం చేస్తున్నాడు అని అంటే, మనందరి కోసము విజ్ఞాపన చేస్తూ ఉన్నాడు. మనందరి కోసము ప్రార్థన చేస్తున్నాడు. మనందరి కోసము తండ్రిని బ్రతిమలాడుతున్నాడు. మనందరి కోసము తండ్రిని వేడుకుంటూ ఉన్నాడు. దేవుని వాక్యాన్ని ఆలకిస్తూ ఉన్నటువంటి దేవుని బిడ్డలారా, వాక్యపు లేఖనాన్ని మనము గమనిస్తే, అదే హెబ్రీ పత్రిక 7:25, ఈయన తన ద్వారా దేవుని యొద్దకు వచ్చు వారి పక్షమున విజ్ఞాపనము చేయుటకు నిరంతరము జీవించుచున్నాడు. ఒకరోజు కాదు, 20 సంవత్సరాలు కాదు, 60 సంవత్సరాలు కాదు, నిరంతరము జీవిస్తున్నాడు. ఆయన నిరంతరము జీవిస్తూ ఉన్నటువంటి వాడు విజ్ఞాపన చేస్తున్నటువంటి దేవుడు సంపూర్ణముగా రక్షించుటకు ఆయన శక్తి కలిగిన దేవుడు. ఆయన చనిపోయి పాతిపెట్టబడి తిరిగి లేచి తండ్రి కుడిపార్శ్వమున మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత రోమాపత్రిక 8:34వ వాక్యంలో తండ్రి కుడిపార్శ్వమున ఆయన విజ్ఞాపన చేస్తున్నాడు. మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత అపోస్తుల కార్యం 7వ అధ్యాయంలో మీరు చదివితే ఆయన తండ్రి కుడిపార్శ్వమున నిలబడి ఉన్నట్లుగా మనం చూస్తాం. ప్రధాన యాజకుడు
ఆలయములోనికి వెళ్ళి, యాజకుడు ఆలయములోనికి వెళ్ళి ఎలాగైతే ధూపం వేస్తాడో, ధూపము అని అంటే 141వ కీర్తన 2వ చరణంలో, నా ప్రార్థన ధూపము వలె నేను చేతులెత్తుట సాయంకాల నైవేద్యముల వలె నీ దృష్టికి అంగీకారములగునుగా కానీ రాయబడి ఉంటుంది. అంటే దేవుని యొక్క వాక్యాన్ని ఆలకిస్తూ ఉన్నటువంటి దేవుని బిడ్డలారా, మనము లేఖనాన్ని జాగ్రత్తగా గమనిస్తే ఆలయములోనికి వెళ్ళి ప్రధాన యాజకుడు ప్రజల కోసం ఎలాగైతే ధూపం వేస్తున్నాడో, ప్రజల కోసం ఎలాగైతే ప్రజలు అంగీకరించబడినట్లుగా ధూపం వేస్తూ ఉన్నాడో నిత్యము, అలాగే నిరంతరము జీవించు మన ప్రధాన యాజకుడైన యేసయ్య పరలోకమునకు వెళ్ళి ఆయన పక్షముగా ఉన్నటువంటి వారిని ఆయన పక్షముగా చేర్చబడినటువంటి వారిని దేవుని యొద్దకు నిత్య రాజ్యములోనికి సంపూర్ణ సిద్ధి కలగజేసి రక్షించుటకు తండ్రి దగ్గర ఆయన విజ్ఞాపన చేస్తూ ఉన్నాడు. ఇప్పుడు ప్రధాన యాజకుడు ఆలయములోనికి వెళ్ళి, మరలా ఒక్కసారి లూకాసు వార్త మొదటి అధ్యాయము 10వ వాక్యాన్ని చదివితే, ధూప సమయమందు ప్రజల సమూహమంతయు వెలపల ప్రార్థన చేయుచుండగా, వాక్యాన్ని మీరు జాగ్రత్తగా గమనిస్తే 9వ వాక్యంలో ప్రభు ఆలయములోనికి వెళ్ళి ధూపం వేయడానికి వంతు వచ్చింది. ఈయన ఆలయములోనికి వెళ్ళి యాజకుడు ధూపం వేస్తున్నాడు. ఏం చేస్తున్నాడు చెప్పాలి మీరు కొంచెం గట్టిగా. ధూపం వేస్తున్నాడు. ధూపం అంటే ప్రార్థన. మన ప్రధాన యాజకుడైన యేసయ్య తండ్రి పరలోకమందున్నాడు. తండ్రి కుడిపార్శ్వమందు ఉండి నిలిచి కూర్చొని మన కోసం ఏం చేస్తున్నాడు? విజ్ఞాపన అంటే ప్రార్థన చేస్తున్నాడు. ఎందుకు అంటే ఆయన పక్షాన మనము రక్షించబడి క్రీస్తు మన పక్షాన ఉన్నాడు గనక, మనము క్రీస్తు పక్షమున ఉన్నాము కనుక మన కోసము ఆయన విజ్ఞాపన చేస్తున్నాడు. అయ్యా పలాని వ్యక్తి అయ్యా నా రక్తం ద్వారా కడగబడ్డాడు, పాపములు ప్రక్షాళన చేయబడింది, నా పక్షాన నిలబడ్డాడు. ఇతడు జాతరలో ఒకసారి, సినిమా హాల్లో ఒకసారి, రాజకీయ పార్టీలో ఒకసారి, అక్కడొకసారి ఇక్కడొకసారి నిలబడ్డయ్యా, నా కోసమే నా పక్షాన మాత్రమే నిలబడతాడయ్యా. ఎట్లా నిలబడతాడు? నా మటుకైతే బ్రతుకుట క్రీస్తు, చావైతే లాభమని నిలబడతాడయ్యా. ద్విమనస్సు లేదయ్యా. 2 మనసులు, 2 స్వభావాలు, 2 నాలికలు, 2 ప్రవర్తనలు లేవయ్యా. నా పక్షాన ఉన్నాడయ్యా. తండ్రి ఇదిగో ఈ వ్యక్తిని, ఇదిగో ఈమెను, ఇదిగో ఈయనను అంగీకరించు తండ్రి, అంగీకరించు ప్రభువా అని విజ్ఞాపన చేస్తున్నాడు. అక్కడ తండ్రిని వేడుకుంటున్నాడు. తండ్రికి మనలను గురించినటువంటి ప్రార్థన చేస్తూ మనలను ఒక అర్పణలాగా ఆయనకు అప్పగిస్తున్నాడు. యాజకుడు ప్రభు ఆలయములోనికి వెళ్ళి ధూపం వేస్తున్నట్టుగా మన ప్రభు పరలోకమునకు వెళ్ళి మన కోసం విజ్ఞాపన చేస్తున్నాడు. అప్పుడు మనం ఇక్కడ ఏం చేయాలా? సినిమాలు సీరియళ్ళు చూసుకుంటా లోకాన్నంతా మూట కట్టుకొని నెత్తి మీద పెట్టుకొని నిత్య నాశనానికి ఊరేగుతూ ఉండాలి. ప్రజలు ఏం చేస్తున్నారు అని అంటే ప్రార్థన చేస్తున్నారు. వెలుపల ఏం చేస్తున్నారండి? ప్రార్థన చేస్తున్నారు. దేవుని వాక్యాన్ని ఆలకిస్తూ ఉన్నటువంటి దేవుని బిడ్డలారా, ఒక క్రైస్తవుడు అని అంటే ఏమిటండి? ఆ తక్కువ కులానికి చెందినవాడని కాదు అర్థం. క్రైస్తవుడు అంటే క్రీస్తును ధరించుకున్న ప్రతి ఒక్కరూ క్రైస్తవులే. అర్థమవుతుందండి? ఆ చర్చి ఉంది, ఆ చర్చి దగ్గర వాళ్ళ తాత, వాళ్ళ అబ్బ కూడా ప్రార్థనకి వెళ్ళేవాళ్ళు. ఆ కుటుంబంలో పుడితే క్రైస్తవుడు అవడు.
పుట్టుక క్రైస్తవులు అంటూ ఉంటారు. పుట్టుక క్రైస్తవులు ఎవరు లేరు. ఎవరు క్రైస్తవులు అంటే మారు మనస్సు పొంది ప్రభువే నిజమైన దేవుడని ఎరిగి తన క్రియలన్నిటినీ విడిచిపెట్టి పాపమునకు స్వస్తి చెప్పి పరిశుద్ధమైన మార్గంలో నడిపించబడినట్లుగా బాప్తిస్మం తీసుకొని పరిశుద్ధాత్మ చేత నింపబడి దేవుని కొరకు ప్రయాసపడుతున్నటువంటి వ్యక్తి క్రైస్తవుడు. అంతేగాని అక్కడ చర్చికి వెళ్తున్నారు, అక్కడ వాళ్ళతో కలిసి ఉన్నారు, వాళ్ళు క్రైస్తవులు ఎవరు అని అంటే ఎవరైతే యథార్థముగా ప్రభువుని నమ్ముకొని ఉన్నారో వాళ్ళు క్రైస్తవులు. ప్రభు మార్గంలో నడిపించే వాళ్ళు క్రైస్తవులు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. క్రైస్తవుడికి అంటే క్రీస్తుని అనుసరించి నడిచే వ్యక్తికి ప్రార్థనే ప్రాణంగా ఉంటుంది, ప్రార్థనే ఆధారంగా ఉంటుంది, ప్రార్థనే ఆశ్రయముగా ఉంటుంది. ప్రార్థన కాస్త సమయం దొరికితే గదిలోనికి వెళ్ళి మోకాళ్ళ మీద ఉండి ప్రార్థన. ఎంతసేపు చేస్తాం ప్రార్థన? మనస్సులో ఒక ప్రశాంతత కలిగేంత వరకు ఒక అరగంటో గంటన్నర ప్రార్థన. తర్వాత సమయం ఖాళీగా ఉంటే బైబిల్ చదువుకోవడం అని. పనులు చేయకుండా మానేయమని నేను చెప్పట్లేదు. పనులన్నీ చక్కబెట్టుకున్న తర్వాత ఉద్యోగానికి వెళ్ళు, డ్యూటీకి వెళ్ళు, ఇవన్నీ చేసిన తర్వాత సమయం దొరికినప్పుడు, సమయము అనుకూలించినప్పుడు నీవు ప్రార్థనలో గడిపే ఒక ప్రార్థన యోధుడిలాగా మార్చబడాలి. తినడం, పడుకోవడం, సెల్ ఫోన్ తీసుకొని సొల్లేయడం, తినడం, పడుకోవడం ఒక డ్యూటీ, పనిచేయడం, జీవనోపాధి నిమిత్తం పాటుపడడం, ఇది తప్పదు, ప్రయాసపడాలి. మూడవది వచ్చేసి సెల్ ఫోన్ తీసుకొని సొల్లేయడం. సెల్ ఫోన్ తీసుకొని వాళ్ళకు ఫోన్ చేసే బదులు ఒక నంబర్ చెప్తాను, డైల్ చేయండి. 3 మూళ్ళు కొట్టండి ఒకసారి. 33:3 ఇర్మియా గ్రంథం డైల్ చేయండి ఆ నంబర్కి. ఇర్మియా గ్రంథం 33వ అధ్యాయం 3వ వాక్యానికి డైల్ చేయండి. నాకు మొర్రపెట్టుము, నేను నీకు ఉత్తరం ఇచ్చేదను, నువ్వు గ్రహింపలేని గొప్ప సంగతులు, గూఢమైన సంగతులు నేను నీకు తెలియజేస్తును. ఇర్మియా గ్రంథం 33వ అధ్యాయం 3వ వాక్యంలో ఇదే ఉంటుంది. నేను స్తోత్ర ప్రార్థన చేసేటప్పుడు ఖచ్చితంగా ఈ యొక్క వాగ్దానాన్ని ఖచ్చితంగా నేను నా నోటితో ఉచ్చరిస్తాను. నాకు మొర్రపెట్టుము, నేను నీకు ఉత్తరం ఇస్తానన్నావు. నాకు మొర్రపెట్టుము, నేను నీకు ఉత్తరం ఇస్తానన్నావు. అయ్యా నేను ప్రార్థన చేస్తాను, నాకు ఉత్తరం అయ్యా అని. ఇది మనం అన్నీ చేస్తాం. 10 అంకెల నంబర్ కొడతాము, వీలైతే విదేశాల్లో ఉన్న వాళ్ళకి కొడతాము. మన కాస్త ఖాళీ దొరికితే అవతలోని పొరపాటున కూడా చెవులు వాడికి సిల్లులు పడేంత వరకు మాట్లాడతాం. అవతలోడికి కర్ణబేరి పగిలిపోయేంత వరకు మాట్లాడతాం. ఇన్పల్లె కొంచెం బయటికి రా, లేదంటే మనం బయటికి వెళ్ళడం. ఒక ఆయన అంటాడు సెల్లు పెద్ద సొల్లు అని. అవసరమే, ఉపయోగించుకోవాలి. నువ్వు డైల్ చేయాల్సిన నంబర్ ఇది. ఇర్మియా గ్రంథం 3 మూళ్ళు 33:3 తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ. డైల్ చేయి. నువ్వు గ్రహింపలేని గొప్ప సంగతులు, గూఢమైన సంగతులు దేవుడు నీకు తెలియజేస్తాడు. నువ్వు మొరపెట్టాలి. ప్రధాన యాజకుడు అక్కడ మన కోసం విజ్ఞాపన చేసుకుంటుంటే ఊదా రంగు బట్టలు వేసుకొని ఊపిరాడని తిండి తింటూ తినుము, తాగుము, సుఖించుము, ఎంజాయ్ చేయము అంటూ మనం లోకములో కొట్టుకొని పోయే వాళ్ళము కాదు. వెలుపట ప్రజలు ఏం చేస్తున్నాడంటే, యాజకుడు ఆలయంలోనికి వెళ్ళి ధూపం వేస్తున్నప్పుడు వెలుపట ప్రజలు ప్రార్థన చేస్తూ ఉన్నారు. ఏం చేస్తున్నారండి?
ప్రార్థన చేస్తూ ఉన్నారు, విజ్ఞాపన చేస్తూ ఉన్నారు, దేవునికి విన్నపాన్ని తెలియజేస్తూ ఉన్నారు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. చదవండి మీరు పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో లూకా సువార్త 21వ అధ్యాయము 36వ వాక్యం. కాబట్టి మీరు జరగబోవు వీటినెల్లా తప్పించుకొని మనుష్య కుమారుని ఎదుట నిలవబడుటకు శక్తి గలవారగునట్లు ఎల్లప్పుడూ మెలకువగా నుండి ప్రార్థన చేయుడి. ఎల్లప్పుడూ, ఎల్లప్పుడూ, ఒకరోజు కాదు, ఒక పూట కాదు, ఏదో సీజన్లో భక్తిలాగా 40 రోజులు ఏదో మడిగట్టుకొని మైలంటకుండా ఉండడం కాదు. నాలుక సప్పబడిపోయిందిరా, పద, మటన్ బిర్యానీ, చికెన్ బిర్యానీ, దమ్ బిర్యానీ పడు హోటల్లో, వెళ్ళిపో, జొరబడు బార్లో. సీజన్ భక్తి కాదు, క్రిస్మస్ రోజుల్లోనే క్రీస్తు గుర్తుకు రావడం కాదు, ఈస్టర్ శ్రమ దినాలలోనే శిలువ ధ్యానాలు కాదు. శిలువను మోయాలి, ఎప్పుడు శిలువను మోస్తూనే ఉండాలి. శిలువను ఎత్తుకున్నవాడే ఆయనకు శిష్యుడు. శిలువ లేకపోతే, శిలువను మోయకపోతే, శిలువను ఎత్తుకోకపోతే నువ్వు ఆయన శిష్యుడు కానేరవు. గుడ్ ఫ్రైడే రోజు ఏదో శిలువను మోసి వీధుల్లో తిరగడం కాదు, ఒక్కరోజు చేసే భక్తి కాదు, ఒక్క సంవత్సరం చేసి ఆపే భక్తి కాదు, ఒక కార్యము జరిగేంత వరకే భక్తి చేసి ఇక ఆపేస్తాం అనుకునేది కాదు. ఎల్లప్పుడూ నీ బ్రతుకు దినములన్నీ లేదా ప్రభు వచ్చేంత వరకు ఈ భక్తి ప్రారంభించిన ఈ యాగం ఎక్కడ ఆగకుండా, ఎక్కడ పడిపోకుండా, ఎక్కడ బ్రేక్ చేయకుండా, ఎక్కడ ఈ యాగాన్ని ముగించకుండా కొనసాగిస్తూనే ఉండాలి. రేపు మనుష్య కుమారుని ఎదుట, యేసుక్రీస్తు ఎదుట నువ్వు నిలబడాలి అంటే మెలకువగలిగినటువంటి ప్రార్థన జీవితం నీ జీవితంలో ఉండాలి. మెలకువగలిగి ప్రార్థన చేసే అనుభవం కావాలి. ఎందుకో తెలుసా? ఆయన ఎదుట నిలబడుకోవాలి అని అంటే ఆయన ఎదుట నిలబడుకోవడానికి నీకు శక్తి కావాలి. ఆయన సన్నిధిలో నిలబడడానికే మనకు సమయం సరిపోవట్లేదు. మరి రేపు రాకల్లో ఆయన ఎదుట నిలబడాలి కదా. ఆయన ఎదుట నిలబడకపోతే, ఆయన ప్రత్యక్షమైనప్పుడు ఎత్తబడకపోతే, ఈ మట్టి శరీరము మార్పు చెంది మహిమ కలిగిన రాకడలో ఆయన ఎదుట నిలబడకపోతే విడవబడతావు కదా. విడవబడితే ఎంత భయంకరంగా ఉంటుందో పరిస్థితి తెలుసా? ఎంత భయంకరంగా మార్చబడుతుందో తెలుసా? పరిస్థితి వర్ణనాతీతం. లోకములో శ్రమలు కలుగుతాయి, లోకానికి కాదు, ప్రభుని నమ్మిన బిడ్డలకు. ఆ శ్రమలు తట్టుకోలేక విడవబడిన తర్వాత సాతాను రాజ్యం, సాతాను పరిపాలన 7 సంవత్సరాలు ప్రారంభించబడుతుంది. వాడి పరిపాలనలో ఒక ప్రతిమ వస్తుంది, అది రోబో. ఆల్రెడీ ఇప్పుడు చాలా సెల్ ఫోన్లో ఏఐ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెంట్ అనే ఒక యాప్, ఒక రోబోటిక్. అర్థమవుతుందండి? వాటి యొక్క పని, వాటి కార్యక్రమాలు ప్రారంభించబడతాయి. ఒక ప్రతిమ ఏలుబడి చేసే కార్యక్రమం ప్రారంభించబడుతుంది. ఇప్పటిలాగా పాల ప్యాకెట్లు, బియ్యము ఈజీగా డబ్బులు ఇచ్చి కొనుక్కోవడానికి ఉండదు. ప్రపంచం అంతా ఐక్యమైపోయి ఒకటే కరెన్సీ, ఒకటే రేటు, అన్నీ ఒకటే ఏక ప్రభుత్వంగా మార్చబడబోతుంది. అదే సాతాను సామ్రాజ్యం. కావాలంటే చూడండి మీరు, ఇంటర్నేషనల్ గొల్లవాంతిప్పులో జరిగేవి కాదు, రాష్ట్రంలో జరిగేవి కాదు, కాస్త ఇంటర్నేషనల్ మీద మీరు కాస్త మనసు పెడితే మీకు అర్థమవుతుంది. ఆ మధ్య ఒక రోబోను ఒక వ్యక్తి ఇంటర్వ్యూ చేస్తున్నాడంట. అసలు
మీరు పరిపాలన చేసినప్పుడు మనుషులు ఏం చేస్తారు? చంపేస్తారంటే చంపేయమన్నాను. చిన్నపిల్లలు కుక్కలను కట్టేసి కొడతా ఉంటారు చూడండి. మీరు ఎప్పుడైనా కొట్టారా లేదా? ఇంట్లో తలుపేసి. ఎందుకు కొట్టలేదు? ఎందుకు కొట్టి ఉంటారు? కొట్టు ఉంటారు. కట్టేసి లేకుంటే ఇంట్లో పెట్టేసి జంతువులను ఎట్లా హింసిస్తారు, మనుషుల్ని చంపరంట, ఆ రకంగా హింసిస్తారంట వాళ్ళు. సంఘములో సంపూర్ణ సిద్ధి పొందిన వాళ్ళు ఎత్తబడిన తర్వాత రేపు నువ్వు రాకడలో ఆయన ఎదుట నిలబడే శక్తి లేకపోతే విడవబడతావు. విడవబడితే నువ్వు అమ్మాలన్నా కొనాలన్నా అర్థమవుతుందని సాతాను ముద్ర వేయించుకోవాలి. మీరు న్యూస్లలో చూసారో లేదో, ఇట్లా మిషన్ దగ్గర ఇట్లా చేయి పెడితే చాలు. ఎందుకంటే ఇక్కడ ఒక చిప్పు ఉంటుంది, లేకుంటే నొసల యందు. మనము సూపర్ మార్కెట్లోకి వెళ్ళి మనం షాపింగ్ చేస్తూ ఉండగానే మన బాస్కెట్లో ఆ యొక్క ప్యాకెట్ తీసుకొని వేసుకుంటూ ఉండగానే ఇక్కడ అకౌంట్లో డబ్బులు కట్ అయిపోతూ ఉంటాయి. మనం షాపులో నుండి బయటకు వచ్చేంతవరకు మనం ఏం డబ్బులు కట్టనవసరంలే. అందుకే 5G నెట్వర్క్ అన్నారు. మీకేమో అర్థం అవ్వట్లేదు. ఆయన ఎదుట నిలబడాలంటే శక్తి. ఒకవేళ అలా నిలబడకపోతే, విడవబడితే ముద్ర, కుడి చేతి యందు నొసళ్ళ యందు ముద్ర అంటే బియ్యపు సన్న ముత్యాల, చిట్టి ముత్యాల బియ్యం ఉంటుంది చూడు, సన్నగా అంతటి చిప్పు ఉంటుంది. ఆ చిప్పు పనిచేయాలంటే 5G నెట్వర్క్ కావాలంట ప్రతి చోట. 5G నెట్వర్క్. ఇప్పుడు మీ సెల్ ఫోన్లలో 5G అని వస్తూ ఉంటుంది చూడండి. నెట్వర్క్ కావాలి ఆ చిప్పు పనిచేయాలంటే. అది వేయించుకుంటేనే రాయితీలు కానీ అమ్మడం కానీ కొనడం కానీ జరుగుతుంది. అది లేకపోతే జరగదు. విడవబడితే కళ్ళు తెరవాలి. విడవబడితే దేవునికి స్తోత్రం కలుగును గాక. అంతటి భయంకరమైన శ్రమల మధ్యలో ముద్ర వేయించుకున్నావా సరాసరి నరకానికి వెళ్ళిపోతావు. అందుకే ఆయన వచ్చు మహిమగల రాకడలో ఆయన ఎదుట నిలబడాలి అని అంటే మెలకువగలిగినటువంటి ప్రార్థన జీవితం నీ జీవితంలో ఉండాలి. ప్రార్థన యోధుడిలాగా, ప్రార్థన వీరుడిలాగా తీర్చిదిద్దబడాలి. ఒక ప్రతిమ, మీరు ప్రకటనల గ్రంథం 13వ అధ్యాయంలో చదివితే ఒక ప్రతిమ ఏలుబడి చేస్తూ ఉంటుంది. మాట్లాడే ప్రతిమ. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. రాబోతున్నటువంటి దినాలలో అంటే ఆ పెద్దలు చెప్పిన మాటనే నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. మనిషిలో 20% మాత్రమే రక్త మాంసాలు ఉంటాయండి. మొత్తం అన్నీ ప్లాస్టిక్వే. నీ గుండె కావాలనుకో, నీ డిఎన్ఏను బట్టి నీ గుండె లాంటి ప్లాస్టిక్ గుండె తయారు చేయబడుతుంది. రాబోయే దినాలలో పుట్టిన బిడ్డల నాభి సూత్రాన్ని తీసుకొని స్టాక్ చేసి పెడతారు. దాన్ని బట్టి ఆ డిఎన్ఏతో నీకు ఏ అవయవం కావాలో అవి రెడీ చేయబడతాయి. ఎందుకంటే రాబోతున్న రేడియేషన్, ఆ పొల్యూషన్ బట్టి అవయవాలన్నీ మెత్తని అవయవాలన్నీ కుళ్ళిపోతాయి. ఇప్పుడు నీ గుండె కావాలంటే ఏదో ఒక గుండె తీసుకొచ్చి పెడితే కుదరదుగా. పక్కనున్న వాడికి గుండె తీసుకుని వచ్చి పెడితే కుదరదు కదా. అర్థమవుతుందని నీ బ్లడ్ గ్రూపు నీ శరీరానికి మ్యాచ్ అవ్వాలి, టెస్ట్ చేయాలి, అప్పుడే దాన్ని అమర్చాలి. అక్కడ 20% దేవునికి స్తోత్రం కలుగునుగా. రాబోతున్న దినాల్లో ప్రతిమ ఉంటుంది, మొత్తం రీడింగ్ చేస్తుంది. నీ మనస్సులో ఏముండేది కూడా చెప్తుంది అది రోబోట్. అబ్బే నేను అనలేదు, నువ్వు లోపల ఏమనుకునేది కూడా, అరే బాబా ఈ పాస్టర్ గారు ఇప్పుడు నిలబడ్డాడు, ఇంకా వదలడు అనే లోపల ఆ బొమ్మ చదివేస్తుంది నీ హృదయంలోది. మొత్తం చదివేస్తుంది, చెప్పేస్తుంది నీ మనస్సులో, నీ హృదయంలో ఏముండేది. అందుకే ఆ భయంకరమైన దినాలలో, ఆ దుర్దినాలలో విడవబడకుండా ఎత్తబడడానికి
మనుష్య కుమారుని ఎదుట నిలవబడుటకు శక్తి గలవారగునట్లు ఎల్లప్పుడూ మెలకువగా ఉండి ప్రార్థన చేయండి. ప్రార్థన అంటే మర్చిపోయాం. ప్రార్థన అంటే తెలియదు. పనుల రాత్రి పగలు నైటీలు ఓటీలు రోజుకి 24 గంటలు ఉంటే 20 గంటలు ప్రయాసపడతాం. ప్రార్థన అంటే చెయ్యం. మరి క్రిస్మస్కు కావాలి కదండి, మళ్ళీ 1వ తేదీకి కావాలి కదండి, 1వ తేదీకి డబ్బులు కూర్చుకోవాలి కదండి, కొత్త బట్టలు కొనాలి కదండి, ఫీజులు కట్టుకోవాలి, అవి కట్టుకోవాలి, అది చేయాలి, ఇది చేయాలి కదండి అంటాం తప్ప ఆత్మీయ చింతన కలిగి అయ్యో నేను రేపు విడవబడకుండా రాకల్లో ఎత్తబడాలంటే వాక్యం సెలవిస్తుంది, మెలకువగలిగి ప్రార్థన చేయమని చెప్తుంది. నేను ఎంతవరకు రోజు ప్రార్థనలో గడపగలుగుతున్నాను, ఎంతవరకు నేను దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానిస్తూ చదవగలుగుతున్నాను. ఆయన ఎదుట నిలబడుకోవాలంటే శక్తి కలిగి ఉండాలి. ప్రార్థనలో శక్తి, ప్రార్థన శక్తి, ప్రార్థన ద్వారా శక్తి. మీరు ప్రార్థన అలవాటు చేసుకోండి, రోజుకు ఒక 3 గంటలు ప్రార్థన అలవాటు చేసుకోండి. మీ ఎదుట ఎటువంటి సమస్యలు నిలబడలేవు. దానియేలు యథాప్రకారము దినమునకు 3 ప్రార్థన చేసేవాడు, ప్రధానమంత్రి. మనం ప్రధానమంత్రి కాదు, అసలు గవర్నమెంట్ ఉద్యోగం లేదు, పనికి వెళ్తే కూలి వస్తుందో రాదో కూడా తెలియదు, మనకు ఖాళీ ఉండదు. నలుగురితో ముచ్చట్లు పెట్టుకోవడానికి ఖాళీ ఉంటుంది. సెల్ ఫోన్లో ఫోన్ ఆన్ చేసి నంబర్ డయల్ చేసి 1-2 గంటలు మాట్లాడడానికి ఖాళీ ఉంటుంది. తినడానికి ఖాళీ ఉంటుంది, ఫంక్షన్కి వెళ్ళడానికి ఖాళీ ఉంటుంది, కొనడానికి ఖాళీ ఉంటుంది, అమ్మడానికి ఖాళీ ఉంటుంది. ప్రార్థనకు ఖాళీ ఉండదు. ప్రార్థన అంటే బిల్లులో బ్యాలెన్స్ లేదు. దేవుని బిడ్డలారా మోసపోవద్దు. సాతాను మిమ్మల్ని ఉరిలోకి లాగుతున్నట్టుగా లాగుతూ ఉన్నాడు. జీవము కలిగినటువంటి దేవుని కృప మనందరితో మాట్లాడుతూ ఉంది. దేవుని యొక్క వాక్యం మెలకువగలిగి ప్రార్థన చేసే అనుభవం కలిగి మనము నడిపించబడాలి. మెలకువగలిగిన ప్రార్థన. మెలకువ అంటే ఇట్లా కళ్ళు తెరుచుకొని కాదు. ఇప్పుడు చలికాలం కదా, ఏ కాలం? చలికాలం. ఇప్పుడు వెళ్ళి స్వెటర్ కొన్నామనుకో, నిన్న మా అయ్యగారు స్వెటర్ మర్చిపోయి వచ్చాడు. అక్కడ స్వెటర్ కొందామని వెళ్తే 1500 చెప్పాడు. అదే స్వెటరు ఏ వర్షాకాలమో వేసవి కాలమో తీసుకుంటే ఏ 800కో 900కో వస్తుంది. మెలకువ అంటే ఏంటి? వర్షాకాలం వచ్చిన తర్వాత వర్షానికి తడుచుకుంటా వెళ్ళి నాకు ఒక గొడుగి అంటే 500 చెప్తాడు. అదే వేసవి కాలంలో చలికాలంలో గొడుగు కొన్నామనుకోండి 200-300కు వస్తుంది. మా ఊర్లో ఒక సామెత అని దగ్గుతూ వెళ్తూ ఉంటే సొంటి అంటే ఎండిపోయిన అల్లం రేటు ఎక్కువ అంట మన దగ్గును చూసి. అట్లాగే మన అవసరాలను చూసి కొన్ని పెరుగుతాయి, కొనలేం. నేను కూడా కొనలేదు, చలికి అట్లాగనే వెళ్తున్నాను, తప్పదు కదా మరి. దేవునికి స్తోత్రం కలుగును గాక. మెలకువ అంటే అర్థం ఏమిటంటే ముందుగానే పసిగట్టి శీతాకాలం వస్తుందని తెలుసా తెలియదా? స్వెటర్ దుప్పటి తెచ్చుకోవాలి. వర్షాకాలం వస్తుందని తెలుసా తెలియదా? రెయిన్ కోట్ ఏదో ఒకటి ప్రొటెక్షను సమకూర్చుకోవాలి. వేసవికాలం వస్తుందని తెలుసు కదా, ముందుగానే కావలసినవి. దాన్ని ఏమంటారంటే మెలకువ. పిల్లల భవిష్యత్తు కోసం లేదా రాబోతున్నదన్నటువంటి ఒక ప్రణాళిక 500 వచ్చిందా, 1/2 కేజీ మాంసం, బిర్యానీ 500 ఆ రోజుతోనే అయిపోవాలి. అరే ఈరోజు ఆదివారం అయింది, ఆదివారం తర్వాత మళ్ళీ ఎప్పుడు పని దొరుకుతుందో 6 రోజులు ఈ రోజు ఒక 100 రూపాయల చొప్పున వాడుకుంటే చక్కగా బతుకుతాం కదా అన్న ఆలోచన, భవిష్యత్తును గురించిన ఒక మెలకువ ఉండాలి. వచ్చింది కదా అని చెప్పేసి అభిరుచిలోనికి వెళ్ళేసి 2 బిర్యానీ పొట్లాలు తెచ్చుకొని తినడం కాదు.
నాలుక లపలపలాడుతుంది, తినాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. చెప్పాలి, రెండు చేతులు పైకెత్తి. మెలకువ అంటే జాగ్రత్త కలిగి రాబోతున్నటువంటి దినాలను గురించినటువంటి ఒక ఆలోచన కలిగి బ్రతకడం. మెలకువ కలిగిన ప్రార్థన. ఈరోజు నీకు అవసరం ఉన్నా లేకున్నా నువ్వు ప్రార్థనను అలవాటు చేసుకొని ప్రార్థన చేస్తే రేపు రాబోతున్న దినాలలో ప్రతి శోధనను జరగబోవు వీటినెల్లా తప్పించుకొని మీరేమవుతారు అని అంటే మనుష్య కుమారుని ఎదుట నిలబడతారు. 34వ వాక్యాన్ని చదివితే, మీ హృదయం ఒకవేళ తిండి వలన మత్తులు, ఐహిక విచారణ వలన మందంగా మీరు ఉన్నప్పుడు అకస్మాత్తుగా ప్రభు రాకడ వస్తుంది. ఎప్పుడు తినడం. ఎప్పుడు రేపేం సంపాదించుకోవాలి, ఎంత సంపాదించుకోవాలి, ఎలా సంపాదించుకోవద్దు. మీరు తినద్దని అట్లా అదే పని మీద ఉండొద్దు. నోవాహు దినాలలో జనాలు కూడా తినడానికి, తాగడానికి, పెళ్ళికిచ్చుకోవడానికి, పెళ్ళిళ్ళు చేయడానికి నోవాహు ఓడగడుతుంటే అపహాస్యం చేశారు. ఎందుకంటే అది వరకు వర్షం లేదు. అప్పటి వరకు ఎక్కడుండి వస్తుంది? మా తాత ఆదాము వాళ్ళు వీళ్ళు అక్కడుంటి లేని వర్షం ఇప్పుడో వస్తుందా? పెద్ద చెప్తున్నా. ఇప్పుడు కూడా మనం భక్తి బైబిల్ పట్టుకొని దేవుని సన్నిధికి వస్తుంటే ఎగతాళి చేసే వాళ్ళు ఉన్నారు. వాళ్ళు ఏమన్నా అంటారని వాళ్ళ దగ్గర నటించి వద్దు. మనకు యథార్థముగా పవిత్రముగా ప్రభువుని ప్రకటిస్తూ నువ్వు అలా బైబిల్ పట్టుకొని తెల్లని వస్త్రాలు వేసుకొని దేవుని సన్నిధికి వస్తుంటే ఒక దేవదూతల్లాగా నువ్వు కనబడతావు. అర్థమైందండి? అలా కాకుండా ఒక దయ్యాల్లాగా. చూడండి, ఫారం కోళ్ళు ఏమిటండి, నాటుకోళ్ళు ఉన్నట్టున్నారు మందిరంలో. నాటుకోళ్ళు ఉన్నట్టున్నారు. రేపు సంక్రాంతికి పుంజుకోళ్ళలాగా. దేవునికి స్తోత్రం కలుగునగాక. ఏ కోడిని కొట్టినా పందెం పోగొట్టి వచ్చేస్తుంది, నాకు తెలుసు. ఫారం కోళ్ళు ఏమిటండి, ఆ ఫారంలో పెంచుతున్నటువంటి కోళ్ళు అన్నీ ఒకే రకంగా ఉంటాయి. దేవునికి స్తోత్రం కలుగునుగా. చెప్పాలి, రెండు చేతులు పైకెత్తి సంతోషంగా. మీరు వేసుకోరని చెప్పి నేను మీకు బట్టలు కొనిచ్చాను. మీరు వేసుకోరు, మాకు ఏడున్నాయండి అంటారనే నేను కొనిచ్చాను. నేను కొనిచ్చినా వేసుకోరు. మీరు మాసిపోతాయి, మళ్ళీ ఉతకడం కష్టం కదా. అందుకే కలర్తో కాలం గడుపుదాం. ఏంటంట, తిండి వలనను ఐహిక విచారం వలనను ఉరి వచ్చినట్టుగా మీ మీదకి ఆ దినం వస్తుంది. అందుకే ఈ జరగబోవు వీటినెల్లా మీరు తప్పించుకోవాలి అని అంటే మెలకువగలిగినటువంటి ప్రార్థన. ఏ ప్రార్థన? కొంచెం గట్టిగా చెప్పాలి. ప్రార్థన. యాజకుడు ఆలయంలోనికి వెళ్ళి ధూపం వేస్తుంటే బయట ప్రజలు ఏం చేస్తున్నారు? ప్రార్థన చేస్తున్నారు. మన ప్రధాన యాజకుడు యేసయ్య పరలోకానికి వెళ్ళి మనందరి కోసము విజ్ఞాపన చేస్తున్నాడు. మనం ఏం చేయాలి? ఇక్కడ నీ పనులన్నీ చూసుకొని, జీవన మనుగడకు కావలసిన పనులన్నీ సమకూర్చుకొని, సమయం దొరికినప్పుడు సొల్లేయకుండా సెల్లులో సీరియళ్ళు సినిమాలు చూడకుండా ఆ సమయాన్ని సద్వినియోగం చేసుకొని ప్రార్థన చేయడము, వాక్యము చదవడము, లేదా ఎవరికో ఒకరికి సెల్ ఫోన్లో మాట్లాడినా కొంచెమన్నా ఈరోజు మాకు ఈ వాక్యం చెప్పాడు మా సేవకుడు అని ఎంతమందికి చెప్పగలుగుతున్నాం? మైక్ పెట్టి సౌండ్ సిస్టమ్ పెట్టి పెడితేనే కాదు, ఎవరికైనా సరే ఈరోజు విన్న వాక్యాన్ని ఇదిగో ఇలా ఉంది అని ఎంతమందికి చెప్పావు? పోయిన వారం ఏం వాక్యాన్ని విన్నావు? మాట్లాడరు ఏంటండి? పోయిన వారం ఏం వాక్యం చెప్పబడింది ఇక్కడ? అయ్యో, మర్చిపోయారా? ఆనవాళ్ళ గురించి చెప్పాను. ఎంతమందికి చెప్పారు? చెప్పట్లేదు మీరు.
ఎంతమందికి చెప్పారు ఆనవాళ్ళ గురించి? క్రిస్మస్ టైం కదా, రండ్రా అబ్బాయిని కూర్చోబెట్టి కాపీ ఇచ్చి లేకుంటే నువ్వు వెళ్ళి కొన్ని విషయాలు కొంతమందికి తెలియజెప్పొచ్చు కదా. చాలామంది సేవకులకు తెలియని విషయాలు మీకు ఇక్కడ చెప్పబడుతున్నాయి. ఆనవాళ్ళు అంటే ఇది, ఇట్లా ఆనవాళ్ళు ఉండాలి. పోనీ ఏమేమి ఆనవాళ్ళు చెప్పాను? అందుకే ఈ క్లాతులు ఉన్నాయి కదా, అందుకు ఎర్రదారం గుర్తొచ్చి ఉంటుంది. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఇప్పుడన్నా 2 చేతులు పైకెత్తి గట్టిగా దేవునికి స్తోత్రం చెప్పండి. భలే గుర్తుంది మీకు. హల్లెలూయా. హల్లెలూయా కూడా చెప్పట్లేదు మీరు. హల్లెలూయా కాదు చెప్పాల్సిందే. అది మళ్ళా అడిగితే కానీ చెప్పరు. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగునుగాక. దేవునికి స్తోత్రం కలుగునుగాక. దేవుని వాక్యాన్ని ఆలకిస్తున్న దేవుని బిడ్డలారా, జరగబో వీటిని అల్లా తప్పించుకోవాలి. మనుష్య కుమారుని ఎదుట నిలబడాలి అంటే ప్రార్థన చేయాలి. నీకు తెలిసిన విషయమే. హెబ్రీ పత్రిక 5వ అధ్యాయము 7వ వాక్యం, శరీరధారి అయి ఉన్న దినాలలో మహారోదనముతోనూ కన్నీళ్లతోనూ తన్ను మరణము నుండి రక్షింపగలవానికి ప్రార్థనలను యాచనలను సమర్పించి భయభక్తులు కలిగి ఉన్నందున ఆయన అంగీకరింపబడెను. శరీరధారి అయి ఉన్న దినాలలో యేసు ప్రభు ఎట్లా ప్రార్థన చేశాడు? ఎట్లా చేశాడు? మహారోదనం. మనకేమో స్తోత్రం చెప్పంటే పెదవిలో నుండి మాట రాదు. దెబ్బలాడడానికి, ఫోన్ మాట్లాడడానికి ఎంత సమయాన్ని ఖర్చు పెడతారో, ఇక్కడికి వచ్చి ఆరాధనలో దేవునికి స్తోత్రం చెప్పండి అని అంటే ఆ ముంగీస గొంతులో గొనుక్కున్నట్టుగా. నోరు తెరిస్తే ఏమైపోతుందో అన్నంత విధిగా ఉంది. యేసు ప్రభు ప్రార్థన చేసేటప్పుడు మహారోదన. నోరు తెరవరు, దేవుని స్తుతించరు, ప్రార్థన చేయరు. యేసు ప్రభు మహారోదనతో కన్నీళ్లతో ప్రార్థన చేశాడు. ఎందుకంటే మరణములో నుండి రక్షింపగల దేవునికి. అంటే ప్రార్థన చేస్తే ప్రార్థన ఏం చేస్తుందంటే మరణములో నుండి తప్పించబడుతుంది. ప్రార్థన నిన్ను మరణములో నుండి తప్పిస్తుంది. ప్రతి విషయంలో ప్రార్థన. నేను కొంతమందిని చూస్తూ ఉంటాను. ఎప్పుడన్నా ఎవరన్నా సహోదరులు ఇంటికి వచ్చారనుకోండి, టీ ఇచ్చాననుకోండి, టీకి కూడా ప్రార్థన చేసుకుంటాను. పక్కన నవ్వుకుంటాడు, శాదస్తం విడిది. పలహారం పెట్టామనుకోండి, పలహారం అంటే స్నాక్స్, అంటే చర్చిలో పెట్టేదాన్ని మీరు పలహారం అంటారు. స్నాక్స్ పెట్టామనుకోండి, అరటి పండ్లు కానీ ఏమన్నా ఇచ్చామనుకోండి, దానికి కూడా ప్రార్థన చేసుకుంది అంటాడు ఆయన. నేను చేయట్లేదే అట్లా అని ఒక్కొక్కసారి నాకు సిగ్గు కలుగుతుంది. ఇట్లాంటి చలికాలంలో క్యాంపస్లో మాకు వేడి నీళ్ళు ఉండవు. పొద్దున్నే స్నానం చేయాలి. ఆ నీళ్లు ట్యాబ్లో పట్టుకొని ట్యాంకులో నిల్వ ఉంటుంది, చల్లగా ఉంటాయి. ఆ కొండ ప్రాంతం కదా గుంటూరు అంతా. అక్క చెప్పేది, ఏం కాదు బ్రదర్, ప్రార్థన చేసుకో, బకెట్లో చేయబెట్టి. ప్రార్థన అవసరమా అనేవాళ్ళం కాదు. పెద్దలు చెప్పారని చెప్పేసి అలాగనే ప్రార్థన చేసుకొని చేసేవాళ్ళు. శరీరానికి ఏ హాని కలిగేది కాదు. ప్రార్థన ప్రతిదీ తప్పిస్తుంది. ఒక్కొక్కడు వచ్చి అన్నం తినేటప్పుడు ప్రార్థన చేసుకోమని బైబిల్ ఎక్కడ రాసి ఉంది? కళ్ళు మూసుకొని ప్రార్థన చేయమని ఎక్కడ రాసి ఉంది? పోనీ చేస్తే తప్పేంటి? ప్రార్థన. పాట నేర్చుకుంటాం. కొంతమంది డ్యాన్సులు నేర్చుకుంటారు, నాటకాలు నేర్చుకుంటారు. ప్రార్థన నేర్చుకోరు. ప్రార్థన నేర్చుకోవాల్సినంత అవసరం కూడా లేదు. ప్రార్థన చేయరు. అప్పుడప్పుడు కొన్ని విషయాలకు ప్రార్థన చేయమని ఇచ్చారనుకోండి, ఏమిటండి గొల్లవంతిప్ప మొత్తం చుట్టే, మనకు చర్చి చుట్టూ తిరగండి చాలంట. నేను ఏం దివేనా ఎక్కడ తిరుగుమంట?
మన చర్చి చుట్టూ తిరగండి చాలంట, మనమేమో గొలవంతిప్పు మొత్తం తిరిగేసి వస్తాం. వీలైతే భీమవరానికి కూడా వెళ్తాం, ఇక్కడ లోసరికి కూడా వెళ్తాం కాస్త పని ఉన్నట్టుగా. కొంతమంది హైదరాబాద్ కూడా వెళ్ళి వస్తారనుకోండి, వాళ్ళని మనం ఏం చేయలేం. అప్పటికే ఆమెన్ అంటూ ఉంటాం, పట్టించుకోరు. మైకు దొరకాలే కానీ పిచ్చుడి చేతిలో రాయి దొరికినట్టే. కలగరుపు కూర, ఏం కూరమ్మా ఇది? దాంట్లో బెండకాయ ఉంటుంది, బెండకాయ కూర. దొండకాయ ఉంటుంది, దొండకాయ కూర. బంగాళదుంప ఉంటుంది, బంగాళదుంప. చిక్కుడుకాయ ఉంటుంది. ఆకువీళ్ళలో నేను సేవ చేసేటప్పుడు పరిచర్యలో పడి మర్చిపోయా, ఏవి ఉండేవి కాదు. అర్థమైందండి? బెండకాయలు, దొండకాయలు, చిక్కుడుకాయలు అన్నీ కలిపి వండేసేవాడిని. పాస్టమ్మ గారికి బాగుండేది కాదు. ఆఖరిలో ఉప్పు తక్కువైతే అట్లా కలుపుకొని తినేసేవాళ్ళం. కాలం గడిపాం అలాగా. ఏం కూర ఈరోజు అంటే చెప్పలేము. మిక్సింగ్, ఆల్ మిక్సింగ్. కొంతమంది వంకాయ కూర అండి పాస్టర్ గారు అంటారు, అందులో వంకాయ కనపడదు. ఏమైపోయి ఉంటుంది అంటే అది మెత్తగా ఉడికిపోయి చిరిగిపోయి కూరలో కలిసిపోయి ఉంటుంది బజ్జీలాగా. ప్రార్థన అంతే. వాక్యం కోసం ప్రార్థన చేయమ్మా అంటే వీళ్ళ పిన్ని కూతురు కోసం ప్రార్థన చేస్తుంది. ఆయన ఇంటి కోసం ప్రార్థన చేస్తాడు. నేను ప్రార్థన చేయమని దేనికోసం? దేవుని బిడ్డలారా గమనించండి. మనం సమయాన్ని గుర్తెరిగి, సందర్భాన్ని గుర్తెరిగి, అర్థమవుతుందండి, వాక్యానుసారంగా మనము నడిపించబడినట్లుగా మనలో ఒక ప్రార్థన స్థితిని కలిగి మనం నడిపించబడాలి. మన కోసం యేసయ్య పరలోకమందు తండ్రి కుడి పార్శ్వమున విజ్ఞాపన చేస్తూ ఉన్నాడు. ఆయన వచ్చేసరికి ఇక్కడ మనం ఏం చేయాలి? మనం ఇక్కడ ఏం చేయాలి? మెలకువగా ఉండి ప్రార్థన చెయ్యాలి. మెలకువగలిగినటువంటి ప్రార్థనే మన స్థితిని మార్చి ఒక ఉన్నతమైన స్థితిలో మనలను నిలబెడుతుంది. రెండు చేతులు పైకెత్తి సంతోషంగా దేవునికి స్తోత్రం చెబుదాం. ప్రార్థన నీకు బలాన్ని ఇస్తుంది. ప్రార్థన నీ పట్ల గొప్ప కార్యాన్ని జరిగిస్తుంది. ఈరోజు వరకు దేవుని మహాకృపను బట్టి దేవుడు ఏమున్నా లేకున్నా ఉన్నతమైన స్థితిలోనే నిలబెట్టాడు. కానీ ఎక్కడ చేతులు చాపి అడుక్కునే స్థితిలోనికి తీసుకురాలే. ఒకే ఒకటి, ప్రార్థన ఆధారము తప్ప ఏదీ లేదు. పొరపాటున నోరు తెరిచి మిమ్మల్ని ఏదన్నా అడుగుదాము అన్నా మనసు రాదు. ఎందుకంటే మీ పరిస్థితి నాకు తెలుసు గనక. బాగోలేదు, కొంచెం అవసరం ఉంది అని అడుగుదామన్నా మనసు రాదు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. చెప్పాలి, రెండు చేతులు పైకెత్తి సంతోషంగా. ప్రతి విషయంలో ప్రార్థన చేయండి. మీ పరిస్థితులను దేవుడు తారుమారు చేసి మీ పట్ల ఒక ఉన్నతమైన కార్యాన్ని దేవుడు జరిగిస్తాడు. ప్రార్థన అలవాటైపోవాలి ఒంటికి. సమయం దొరికిందా? సెల్ ఫోన్ నొక్కి ఆ రాజనాయకుడు ఏం చేశాడు, ఈ హీరో ఎంతమంది పెళ్ళిళ్ళు చేసుకున్నాడు, ఆ హీరో ఎందుకు జైలుకి వెళ్ళాడు, ఈ హీరో ఎందుకు డ్యాన్స్ చేయలేదు ఈ సినిమాలో అనేది పక్కన పెట్టి కాస్త ప్రార్థనలో మీరు ఒదిగితే అన్ని విషయాలు ఎదిగేటట్లుగా దేవుడు చేస్తాడు. ప్రార్థనే ప్రాముఖ్యం, ప్రార్థనే అవసరం. రేపు రాకల్లో ఆయన ఎదుట నిలబడాలంటే ప్రార్థనే చేయాలి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. లూకాసు వార్తలోనే చదువుదాం. జకరియా ధూపం వేయడానికి యాజకుడు ఆలయంలోనికి వెళ్ళాడు. బయట ప్రజలు ఏం చేస్తున్నారు? 10వ వాక్యం చదవండి. ధూప సమయమందు ప్రజల సమూహమంతయు వెలపల ప్రార్థన చేయుచూ ఉండిరి. 21వ వాక్యాన్ని చదివితే ప్రజలు జకరియా కొరకు కనిపెట్టుకుని ఉండిరి. ఎవరి కొరకు? ఈ నెల వాగ్దానం ఏంటి? అది తప్పక జరుగును, అది తప్పక నెరవేరును.
నెరవేరాలంటే కనిపెట్టుకొని ఉండాలి. కనిపెట్టుకునే విషయాన్ని గురించి 1వ తారీఖు రాత్రి చెప్పాను నేను. కనిపెట్టుకుంటే సిగ్గుపడనివ్వడని, కనిపెట్టుకుంటే తప్పక కార్యాన్ని చేస్తాడని. అర్థమైందండి? బైబిల్లో కనిపెట్టుకొని ఉన్న వాళ్ళ జీవితాలలో గొప్ప కార్యాలు దేవుడు జరిగించాడు. బైబిల్లో కొత్త నిబంధనలో అన్న అనే ఒక తల్లి ఉంది. అన్న అనే ఒక తల్లి ఉంది. యెరూషలేములో ఆమె ఇశ్రాయేలీయుల రక్షణ కొరకు కనిపెట్టుకుంది. సిమియోను ఉన్నాడు, ప్రజల ఆదరణ కొరకు కనిపెట్టుకొని ఉన్నాడు ఆయన. ఇదే లూకాసు వార్తలోనే ఉంటారు. మీరు చదవండి పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో దేవుని యొక్క వాక్యాన్ని ఆలకిస్తూ ఉన్నటువంటి దేవుని బిడ్డలారా. లూకాసు వార్త 2వ అధ్యాయము 35వ వాక్యాన్ని 36వ వాక్యాన్ని చదువుతున్నారు. జాగ్రత్తగా గమనించండి. 37వ వాక్యాన్ని చదవండి. విధవరాలయ్యి ఉండి విడువక సేవ చేయుచు ఉండెను. ఆమె కూడా ఆ గడియలోనే లోపలికి వచ్చి దేవుని కొనియాడి యెరూషలేములో విమోచన కొరకు దేనికోసం ఆమె కనిపెట్టుకుంది? విమోచన కొరకు చెప్పాలి నోరు తెరిచి. దేని కొరకు ఆమె కనిపెట్టుకుని ఉంది? విమోచన కొరకు కనిపెట్టుకుని ఉంది. 2:25లో యెరూషలేమునందు సిమియోను అనే ఒక మనుష్యుడు ఉండెను. అతడు నీతిమంతుడు, భక్తిపరుడు, ఇశ్రాయేలు యొక్క ఆదరణ, ఇశ్రాయేలీయులకు ఆదరణ. ఈమెమో విమోచన కొరకు, ఆయనేమో ఆదరణ కొరకు. రక్షకుడైన యేసయ్యను చిన్న పిల్లని 8వ దినమున సున్నతి చేయించుకోవడానికి వచ్చిన రక్షకుడిని ఎత్తుకొని, ఆహా నాదా నిన్ను చూశాను, నేను చూడలేనేమో అనుకున్నాను. అయినా పరిశుద్ధాత్ముడు చెప్పాడు నాకు, నిన్ను చూసేంతవరకు నేను చచ్చిపోనని. మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత కింద ఆ మాటలే ఉంటాయి. కనిపెట్టుకోవాలి మనం కనిపెట్టుకొని వినాలి, నా మాటలు వినాలి, కనిపెట్టుకొని ఉండాలి. మనం దేవుని వాక్యాన్ని ఆలకిస్తూ ఉన్నటువంటి దేవుని బిడ్డలారా. సిమియోను కానీ హన్నా కానీ, ఏది సమూయేలు వాళ్ళమ్మ అన్న కాదు, హన్నా కాదు, అన్న, హా కాదు, ఆ. దేవుని సన్నిధిలో ఆ రకంగా మనం కనిపెట్టుకొని ఉండాలి. లోన్ వస్తుంది అని అన్నామనుకోండి, రాత్రి పగలు నిద్ర లేకుండా ఆడికి ఫోన్ చేసుకుంటే ఆడికి నిద్ర లేకుండా చేస్తాం. ఏదన్నా మనకు ఎవరి ద్వారా కలిసి వచ్చిందనుక ఆడి మంచం మీద పడుకోండి, నీ కోసం స్విచ్ అయ్యి సెల్ ఫోన్ నంబర్ అయినా మారుతాడు. అన్ని నిద్రపోని వస్తుంది, ఇదిగో వచ్చింది, ఇదిగో వచ్చింది. అది వచ్చింది లేదు, సచ్చింది లేదు. మనం ప్రభు రాకడ కొరకు కనిపెట్టుకొని ఉండాలి. ఆలస్యం అవుతుంది. ఎందుకు ఆలస్యం అవుతుంది అంటే నీకోసమే. నీవు ఇంకా మార్చుకొనవలసినవి ఉన్నాయి, సరి చేసుకొనవలసినవి ఉన్నాయి. నీ ఎదుట దేవుని క్రియలు సరి అయినవిగా కనబడలేదేమో. దేవునికి స్తోత్రం కలుగునుగాక. చెప్పాలి ఒకసారి బిగ్గరగా హల్లెలూయా. 2వ విషయాన్ని చెప్తాను. మొదటిది ప్రార్థన చేయాలి, 2వది కనిపెట్టుకోవాలి, 3వ విషయాన్ని చెప్తాను. మీరు చదవండి. యోహాను రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 28వ వాక్యము. యోహాను రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 28వ వాక్యం. కాబట్టి లారా ఆయన ప్రత్యక్షమగునప్పుడు ఆయన రాకడయందు మనము ఆయన ఎదుట సిగ్గుపడక ధైర్యము కలిగి ఉండునట్లు మీరు ఆయన యందు నిలిచి ఉండండి. ఆయన రాకడకు వచ్చేసరికి ఏం చేయాలంటే మనము ఆయన యందు నిలిచి ఉండాలి, సిగ్గుపడకూడదు.
సిగ్గెవడు పడతాడు? ఇప్పుడు నాకు ఒక బ్రదర్ డబ్బులు ఇవ్వాలి, మొహం చూడ్డు, వచ్చిన మొహం అటు తిప్పుకొని వెళ్ళిపోతాడు, కనబడ్డు, వందనాలు కూడా చెప్పడు. ఎందుకో తెలుసా? సిగ్గు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. బ్రాందీ షాప్ దగ్గర సిగరెట్ పట్టుకొని మందు అవుతున్నాడు. నాకు ఆయనది ఏం పని? నా అవసరం ఆ కొట్టుకెళ్ళి ముఖం పక్కగా తిప్పుకోవడం. నన్ను చూసినట్టున్నాడు ఆయన. నేను ఆయన్ను చూశాను అనుకోలేదు. సందులేకి జ్వరపడ్డాడు. నేను ఎప్పుడు కనబడినా నా ముఖం చూడ్డు. ఎందుకు చెయ్యకూడదు? ఓ సంఘ పెద్ద సినిమాల్లో బయటకు వస్తున్నాడు. నువ్వెందుకు సినిమాల దగ్గర ఉన్నావంటే నన్ను కలుసుకుని ఆయన అక్కడ ఉండమన్నాడు. నన్ను సినిమాకి కాదు నేను వెళ్ళింది, పలానా థియేటర్ దగ్గర ఉండమన్నాడు ఆ సిటీలో. నేను అక్కడ ఉన్నాను. సినిమా హాల్లో నుండి వస్తున్నాడు సంఘ పెద్దగాడు. ఇంకా నా ఎదుట కనపడ్డా ఆయన. ఎందుకు కనపడ్డు? చెప్పరేంటండి, అది సిగ్గు. మరి రేపు ఆయన ఎదుట నిలబడాలంటే సిగ్గుపడకుండా తల ఎత్తుకొని ఉండేటట్టుగా మనము ఆయన యందు నిలిచి ఉండాలి. ఎవడు నా యందు నిలిచి ఉందనో, నేను ఎవని యందు నిలిచి ఉంటానో వాడు బహుగా ఫలిస్తాడు. ఇప్పుడు మీకు చెప్తాను, నిలిచి ఉండాలి అంటున్నాం కదా. నిలిచి ఉన్నటువంటి వాళ్ళు ఎలాగుంటారు? అదేనండి, ధైర్యంగానే ఉండాలంటుంది. నిలిచి ఉన్నవాడు ఎలాగుంటాడు అమ్మా? నిలిచి ఉన్నవాడు ఎలాగుంటాడు? నిలిచి ఉన్నవాడికి ఉండే లక్షణం, ప్రభువులో నిలిచి ఉన్నవాడికి ఉండే గుణగణాలేంటి? ఇదే యోహాను పత్రికలో ఒక 3 మాటలు మీకు చూపిస్తాను. 3వ అధ్యాయము 6వ వాక్యాన్ని చదవండి ఒకసారి. అంతే. నిలిచున్నానని చెప్పుకుంటే క్రిస్మస్లో భోజనాలు వడ్డించాను, ఉపవాస మీటింగ్లో ఏమిటండి ఓ పాట పాడాను, లేకుంటే సాక్ష్యం చెప్పాను కాదు. నిలిచి ఉన్నవాడు ఎలాగుంటాడంటే పాపము చేయడు. ఏం చేయడు? నోటి ద్వారా కానీ, చూపుల ద్వారా కానీ, తలంపుల ద్వారా కానీ, ప్రవర్తన ద్వారా కానీ, పద్ధతి ద్వారా కానీ పాపము నిలిచి ఉంటే, ఆయనలో నిలిచి ఉంటే పాపం చేయడు. పాపం చేసేవాడు ఆయనలో లేడు, ఉండలేడు, ఉండబోడు. ఆయన పాపాన్ని కాదు, పాపిని ప్రేమించి పాపమును తొలగించాడు. అందుకే ఆయనలో ఉన్న ఎవరైనా, ఆయనలో నిలిచి ఉండాలనుకునే ఎవరైనా పాపము చేయరు. వారిలో పాపము ఉండదు, కనబడదు, ముట్టరు, చూడరు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. 24వ వాక్యాన్ని చదవండి. ఎవరండి? ఆయన యందు నిలిచున్నానని చెప్పుకుంటే కుదరదు. పాపము లేకుంటే నువ్వు ఆయనలో నిలిచి ఉన్నట్టు. రేపు రాకల్లో ఆయన ఎదుట సిగ్గుపడకుండా ఉండాలంటే పాపం చేయకూడదు, పాపము నీలో ఉండకూడదు. రెండవది, ఆయన ఆజ్ఞలను గైకొనాలి, ఆజ్ఞలకు శిరస్సు వంచాలి, ఆజ్ఞను అనుసరించి నడవాలి. నీకు తెలిసిన వేదాంతాన్ని కట్టి మూటగట్టి అవతల సముద్రంలో పడేటట్టుగా పారవేసి ఆయన ఆజ్ఞలకు శిరస్సు వంచే ఒక ఉన్నతమైనటువంటి జీవితం కలిగి మనము నడిపించబడాలి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. చెప్పాలి బిగ్గరగా. ఆయన యందు నేను నిలిచి ఉన్నాను, దేవుని నమ్ముకున్నాను, బాప్తీసం తీసుకున్నాను, ఇదిగో బైబిల్ కొనుక్కున్నాను, కొత్త బట్టలు కూడా కొనుక్కున్నానంటే కుదరదు. ఆయన యందు నిలిచి ఉన్నవాడు ఆజ్ఞలను ఖచ్చితంగా అనుసరిస్తారు. అవి భారమైనవి కాదు, సులువైనవి. ఆయన ఆజ్ఞల మార్గాలలో మనము నడిపించబడాలి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. 3వ విషయాన్ని చెప్తాను. అదే యోహాను పత్రిక 4వ అధ్యాయం 12-13వ వాక్యం.
దేవుడు మన యందు నిలిచియుండును. ఆయన ప్రేమ మన యందు సంపూర్ణమగును. దీని వలన మనము ఆయన యందు నిలిచి ఉన్నామనియు ఆయన మన యందు ఉన్నాడని తెలుసుకొనుచున్నాము. ఏమర్థమైంది? 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 మనము మన సహోదరుని, ఇటు చూడండి, తలల పైకి ఎత్తి నేను చెప్తాను. మనము మన సహోదరుణ్ణి ప్రేమించాలి. ఏ సహోదరుణ్ణి? మన చిన్నాన్న బంధువులను కాదు, మన కులపోళ్ళను కాదు, మన రక్త సంబంధికుల్ని కాదు. అర్థమవుతుందండి? మనుష్యుని. ఎందుకంటే మనుష్యుడు, మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత 4వ అధ్యాయం అంతా చదవండి. ఎదుట ఉన్న మనిషిని ప్రేమించలేని వాడు దేవుని ప్రేమించలేడు. వానిలో దేవుని ప్రేమ ఉండదు. అబ్బే నాకు ఇది ఇష్టం లేదండి, నాకు అతను నచ్చలేదండి, ఎప్పుడు వస్తాయో తెలుసా ఈ మాటలు? నీ లోపల ఏదో ఈర్ష్య ద్వేషం ఉంది కనుకనే ఆ మాటలు వస్తాయి. అది తీసేసినప్పుడు సామెత చెప్తారు చూడండి, ఇది ఏదో ఒకటి ఇచ్చి, ఇదిగో ఇవి ఎర్రవి పెట్టుకొని వచ్చాను అనుకోండి, మీరంతా ఆ ఎర్రగా కనపడ, మీరంతా ఎర్రగా ఉన్నారంటే ఎట్లా? మీరేమో నాటుకోలలాగా ఉంటే ఒక్కొక్కరు ఒక్కొక్క కలర్లో. పెద్దలు చెప్తూ ఉంటారు చూడండి, పచ్చ కామెర్లు కలిగిన వాడికి లోకమంతా. నాకు ఆడు నచ్చలే. ఎందుకు నచ్చట్లే? ఆడిలో కాదు లోపం, నిజమే తప్పు చేశాడు, బలహీనుడే. పోనీ మనమేమన్నా ధ్వజస్తంభం ఎత్తి నిలబెట్టి ఒంటి చేత కట్టి వచ్చామా? లేదే. ఆడికి ఒక బలహీనతే ఉంది, మనకు 4 ఉన్నాయి. మరి ఎందుకు మిడి పాటు? నాకు ఆడు నచ్చలేదండి, ఆమె నచ్చలేదండి. దేవుడు కూడా నీకు నచ్చడు. ఆయనలో నిలిచి ఉన్నవాడు సహోదరుని ప్రేమిస్తాడు, సహోదరుల ప్రేమ కలిగి నిలుస్తాడు, నివసిస్తాడు. తాగుబోతు తిరగబోతు హీరో నచ్చుతాడు, కానీ యేసు రక్తం ద్వారా కడగబడిన సంఘములో సమకూర్చబడిన సహోదరుడు నచ్చడు. అవునా కాదండి? చూడండి ఎంత సాతానగాడు మనల్ని బొట్టలో వేసేసుకుంటున్నాడు. ఆయన రాకల్లో ఆయన ఎదుట సిగ్గుపడకుండా ధైర్యంగా ఉండాలంటే ఆయనలో నిలిచి ఉండాలి. ఆయనలో నిలిచి ఉన్నవాడు ఎటుంటాడు? పాపం చెయ్యడు. ఆయనలో నిలిచి ఉన్నవాడు ఆజ్ఞలను అనుసరిస్తాడు. ఆయనలో నిలిచి ఉన్నవాడు సహోదరుణ్ణి ప్రేమిస్తాడు. ఎదుటి వానిలో దేవుని ప్రేమను చూస్తాడు, ప్రేమను చూస్తాడు. నాకు కొంతమంది, నేను ఆ సమయంలో కాముగా ఉంటాను ఆ సమయంలో. ఇక వాళ్ళు నాకు ప్రసంగం చేస్తారండి. ఏంటిది? నాకు ప్రసంగం. నేనే గీకుణ్ణి, నాకే గీకితే ఎట్లా? అసలు ఏం లేదు కదా గుడ్డు గీకడానికి. ఇంకా అదిట్ట ఇదిట్ట డాండు సరే అంటూ ఉంటాను. తర్వాత మాటలు కోటలు దాడుతున్నాయి, కానీ మనిషి కాలు మాత్రం గడప గుమ్మం బయటికి రావట్లేదు. ఎట్లా ఉందంటే మాటలకి ఏమో నవాబు, కూటికి లేని కుబేరుడు. సహోదరుని ప్రేమిద్దాం, ప్రేమ కలిగి జీవిద్దాం. ఉంటే సహాయం చేయి, లేకుంటే దుప్పటి కప్పుకొని పడుకో. చీచా అని మాత్రం అనకు, చిరాకబ్బా అని మాత్రం అనకు. ప్రేమించడం నేర్చుకుందాం. దేవుని విలువైన ప్రేమను మనం సమృద్ధిగా పొందుకుందాము. దేవుని వాక్యం అదే చెప్తాది. పరిశుద్ధాత్ముడు మీ హృదయంలో ఆయన ప్రేమను కృమ్మరిస్తాడు. రోమాపత్రిక 5వ అధ్యాయం 5వ వాక్యం. బైబిలు
అంతే అంతే 5 మనలను సిగ్గుపరచదు. మనకు అనుగ్రహింపబడిన పరిశుద్ధాత్మ ద్వారా దేవుని ప్రేమ మన హృదయములో కృమ్మరించబడింది. దేవునికి స్తోత్రం కలుగునగాక. పరిశుద్ధాత్మతో మనము నింపబడినప్పుడు, పరిశుద్ధాత్ముడు మనలో క్రియ చేసినప్పుడు పాపాన్ని ఒప్పుకొనడం మాత్రమే కాదు, దేవుని ప్రేమ హృదయము నిండా కృమ్మరించబడింది. దేవుని ప్రేమ చేత నింపబడతాం. మనుషుల ప్రేమ వ్యామోహాన్ని పుట్టిస్తుంది. మనుషుల ప్రేమ ఈర్ష్య, ద్వేష, పగలను పుట్టిస్తుంది. దేవుని ప్రేమ సాత్వికము, దీన మనస్సు, ఆప్యాయ అనురాగాలను కలగజేస్తుంది. ఈ నిరీక్షణ మనలను సిగ్గుపరచదు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. చెబుదామండి ఒకసారి 2 చేతులు పైకెత్తి సంతోషంగా దేవునికి స్తోత్రం చెబుదామా? 1, ప్రజలు ప్రార్థన చేస్తూ ఉండాలి, ఆయన రాకడలో ఎత్తబడాలంటే. 2వది కనిపెట్టుకొని ఉండాలి. బస్ స్టాండ్కి వెళ్ళి బస్ కోసం కనిపెట్టుకుంటావా? రైల్వే స్టేషన్కి వెళ్ళి రైలు కోసం కనిపెట్టుకుంటావా? బయటకు వచ్చి పలావ్ తినడానికి అరగంట ఆలస్యం అంటని వెళ్తావా? ఏం చేస్తావు? ఏం చేస్తావు? కనిపెట్టుకొని ఉండాలా? లేదు నేను ఉన్నాను వెళ్తానంటే ఇంక అంతే. 3వది ఆయన యందు నిలిచి ఉన్నవాడు ఎట్లా ఉంటాడు? పాపం చేయడు. ఆయన యందు నిలిచి ఉండాలి. ఆయన యందు నిలిచి ఉండాలి. 3వది నిలిచి ఉన్నవాడు ఎలా ఉంటాడంటే పాపం చేయడు. నిలిచి ఉన్నవాడు ఎలా ఉంటాడంటే ఆజ్ఞలను అనుసరిస్తాడు. నిలిచి ఉన్నవాడు ఎలా ఉంటాడు అంటే సహోదరుని ప్రేమిస్తాడు. చిరాకు పడ్డు. నా మీద చిరాకు పడే వాళ్ళ మీద నేను చిరాకు పడినా. ఆయన చిరాకు పడి నేను చిరాకు పడితే ఇంకేముంది నాలో దేవుని ప్రేమ? ప్రేమ 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 ప్రేమ. ఆ ప్రేమ ఏముంది? ఇంకా ఉండదు. ఇంకొక విషయాన్ని చెప్తాను. మత్తయి సువార్త 25వ అధ్యాయం. మత్తయి సువార్త 25వ అధ్యాయం 15వ వాక్యం. అతడు ఒకని యందు తలాంతులను ఒకనికి చదువు. సంపాదించెను. దాచిపెట్టెను. బహుకాలమైన తరువాత ఆ దాసుల యజమానుడు వచ్చి వారి యొద్ద లెక్క చూసుకొనెను. ఇప్పుడు తలలు పైకెత్తండి. ఏం చేశాడు? ఒకడికి 5 తలాంతులు ఇచ్చాడు, ఒకనికి 2 ఇచ్చాడు, ఒకనికి 1 ఇచ్చాడు. 5 తీసుకున్నవాడు 5తో 5 సంపాదించాడు. 2 తీసుకున్నవాడు 2తో 2 సంపాదించాడు. 1 తీసుకున్నవాడు భూమిలో పూడ్చిపెట్టుకున్నాడు, పాతి పెట్టాడు. మరి ఈయన ప్రసంగం ఏంటో తెలుసా? మీరు తర్వాత ఇంటికి వెళ్ళిన తర్వాత చదివితే, నువ్వు విత్తని చోట కోసేవాడు, చల్లని చోట కూర్చుకునేవాడు, నాకెందుకు అందుకు భూమిలో పాతి పెట్టా. ఆయన అంటాడు పక్కోడికి ఇచ్చగా, సహకారులకి ఇచ్చగా, నేను వచ్చిన తర్వాత ప్రతి పైసతో సహా వసూలు చేద్దును. ఆ పూడ్చిపెట్టుకున్న వాడిని ఇన్ని చూసి ఇన్ని కాళ్ళు చేతులు కట్టి వెలపటి చీకట్లో పడాడు, పళ్ళు కొరుక్కుంటూ ఉంటాడు. ఇప్పుడు సంఘంలో అందరి మీద పళ్ళు కొరికాడా? ఇంట్లో అయితే మామూలుగా 36 పండ్లు కొరుకుతాడు, ఇక్కడైతే 2 పండ్లే కొరుకుతాడు. అక్కడ కొరుక్కుంటాడు. ఎవరివి? ఆడి పనులు ఆడే. ఇంకెవరి మీద కొరకోవడానికి ఉండదు.
వెలుపటి చీకటిలో ఏడుపు, పళ్ళు కొరకుట తప్ప ఏముండదు అక్కడ. నీ పళ్ళు నువ్వే అరిగిపోయేంత వరకు కొరుకోవచ్చు. ఇప్పుడు పిల్లల మీద కొరుకుతాం, పిల్లం మీద కొరుకుతాం, భర్త మీద కొరుకుతాం, అత్త మీద కొరుకుతాం, మనకు నచ్చని వాళ్ళ మీద అందం మీద కొరికేస్తాం. అక్కడ కొరుకుందు, అక్కడ పటమని. దేవునికి స్తోత్రం కలుగును గాక. చెప్పాలి 2 చేతులు పైకెత్తి సంతోషంగా. అంటే ఆయన దేశాంతరం వెళ్ళాడు, దూరదేశానికి వెళ్ళాడు. వచ్చేసరికి నువ్వేం చేయాలి అంటే నీకు ఇచ్చిన తలాంతుతో వ్యాపారం చేసి మరికొన్ని తలాంతులను సంపాదించాలి. వ్యాపారం చేయాలి, వ్యాపారం చెయ్యాలి. ఏం చేయాలి? వ్యాపారం చేయాలి. అంటే నేను అడుగుతాను, ఎన్ని ఆత్మలను నువ్వు దేవుని సన్నిధానానికి తీసుకొని వచ్చావు? ఎంతమందిని సహవాసంలోనికి నడిపించావు? ఎంతమందిని దేవుని సన్నిధానానికి ప్రభువుని నమ్ముకునేటట్లుగా చేయగలిగావు? ఎన్ని రోజులైందమ్మా దేవుని నమ్ముకొని? హలో బ్రదర్, ఎన్ని రోజులైంది బాప్తీసం తీసుకొని? హలో, ఎన్ని రోజులైంది ప్రభు మార్గంలో నడిపించబడబట్టి? రోజులు చూడు. మీరు దేవుని నమ్ముకున్న రోజు నుండి ఈ రోజు వరకు సంవత్సరాలే గడిచిపోయాయి. పిల్లల్ని ప్రభువులోకి నడిపించలేని అభాగ్యులం, తల్లిదండ్రుల్ని దేవుని సన్నిధానానికి నడిపించలేని అభాగ్యులం, మరి కొందరు భర్తలను నడిపించలేని వారు, భార్యలు నడిపించలేని వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. అందరూ వింటారు కనుకనే ఈ మాట చెప్తున్నాను. ప్రతి ఆత్మ బాధ్యత నీ మీద ఉంది. వారి కోసం నువ్వు కన్నీరు విడిచి ప్రార్థన చేయగలగాలి. ఎప్పుడు మీకు చెప్తానే ఉంటాను, మరలా చెప్తాను. మొదట నేను దేవుణ్ణి నమ్ముకున్నాను. దేవుడు నాతో మాట్లాడితే తర్వాత మా భార్య ఏంజలు 8వ నెల కడుపులో ఉండగా బాప్తీసం తీసుకోమని చెప్పాను. మరలా ఏం జరుగుతుందో తెలియదు. ఏంజలు కడుపులో 8వ నెల జరుగుతుంది, బాప్తీసం తీసుకుంది. పాస్టమ్మ గారు బాప్తీసం తీసుకుంది. నేను నమ్మిన 3 సంవత్సరాలకి నమ్మింది. తర్వాత మా అమ్మ చెప్పుల ముళ్ళులాగా, కంట్లో ఏమిటండి నలుసులాగా, పక్కలో బల్యంలాగా ఉండేది. ప్రార్థన చేసుకుని ఇచ్చేదే కాదు. అప్పుడు జుట్టు బాగుండేది, లేను వంగి వెనక్కి లాగేది. ఓ భక్తుడు వెళ్ళిపోయా మన దేవుళ్ళని విడిచిపెట్టి అని లేచి కొడదామనేది. దెబ్బకు చచ్చిపోద్ది. నరహంత కూడా మరలా ఎందుకు పరలోక రాజ్యానికి వచ్చే దేవుడు తిడతాడని ఇది ఒక భయం. మరి ఏం చేయాలా ఆలోచన చేస్తుంటే ఒక ప్రేరేపణ, ఒక స్వరం వినబడుతుంది. ఇంత బాధపడుతున్నావు కదా, మీ అమ్మ కోసం ఎప్పుడన్నా ప్రార్థన చేసావా? ఆ రోజు నుండి ఒక తీర్మానం చేసుకున్నా. రోజు కనీసం ఒక్క 10 నిమిషాలన్నా ఆమె కోసం పేరు చెప్పి, ఏం లేదు ప్రభువా మా అమ్మను రక్షించు, సస్తే నరకానికి వెళ్ళిపోద్ది. మా నాన్న ఎలాగో సచ్చి నరకానికి వెళ్ళిపోతాడు, దేవుని నమ్ముకోలేదు, మా అమ్మను రక్షించు ప్రభు. ఇదే ప్రార్థన 10 నిమిషాలు చేసిన, అరగంట చేసిన. ఒకవేళ పగలంతా పనిలో పరిచర్యలో మర్చిపోయాను అనుకోండి, రాత్రి 12 గంటలకు మెలకు వస్తే లేచి అలాగనే ప్రార్థన చేసేవాడు. కనీసం ఒక్క 10 నిమిషాలన్నా. దగ్గర 6 నెలలు చేసి ఉంటాను. ఆ ప్రార్థన తర్వాత ఆమె నా దగ్గరకు వచ్చి, పలానా చోట మీటింగులు జరుగుతున్నాయి, నేను కూడా వెళ్ళి బాప్తీసం తీసుకుంటాననింది. అప్పు చేసి డబ్బులు నా దగ్గర లేకుండా తీసుకొచ్చి ఇచ్చాను ఆమెకు. ఈ పాస్టర్ని తీసుకురాలే, కొబ్బరి నూనె పోయలే, అర్థమైంది? పాస్టర్ గారిని నెచ్చి నా పాస్టర్ గారితో నెత్తి మీద చేతులు పెట్టి ఊపిచ్చి ప్రార్థన చేయించలే. నేను చేసుకుంటూ వచ్చాను ఆమె కోసం. ఎవరికి చెప్పలే. మా ఆయన కోసం చేయి, మా అమ్మ కోసం చేయి, మా చెప్పలే. సిగ్గు కాదు? అవునా కాదా? అప్పటికే నా దగ్గర ఒక 3 సంవత్సరాల నుండి దేవుణ్ణి ప్రకటిస్తూ ఉన్నాను బలంగా. మా అమ్మ కోసం ప్రార్థన చేయండి అంటే సిగ్గు కాదు? మా అన్న కోసం ప్రార్థన చేయండి సిగ్గు కాదు? మా స్నేహితుల కోసం ప్రార్థన చేయండి అంటే సిగ్గు కాదు? అంటే నాకు రాదా? నా ప్రార్థన దేవుడు విండా? ఎందుకు విండు? పట్టుదలతో ప్రార్థన చేద్దామని చేశాను.
సువార్త ప్రకటించలేదు, సేవకుడితో ప్రార్థన చేయించలేదు. మా ప్రవర్తన చూసి అర్థమైందండి. బాప్తీసం తీసుకున్న దగ్గర నుండి ఆమె నశం వేసుకునే అలవాటు. నశం తెలుసు కదా, ముక్కుపొడి తెలుసా? నశ్యం అంటారు దాన్ని. ముక్కులు పేర్చి మాకు పళ్ళకు రుద్దుతారు పళ్ళ నొప్పులకి. ఆ అలవాటు కూడా మానుకొని శనివారం వస్తే చాలు పద ప్రార్థన వెళ్దాం అని ముందే రెడీ అయిపోయి కూర్చునేది. ఈ శనివారం లేదులే అంటే అట్లాగనే ఉండేది. ఇంట్లో ప్రార్థన చేసుకుంటే కూర్చునేది ముసుకేసుకొని. ఆదివారం రోజు ఎక్కడో చోట అప్పు తీసుకొని వచ్చి, అప్పుడు 3 రూపాయలు 4 రూపాయలు 6 రూపాయలు ఛార్జీ. ఆలగడ్డకు 14 కిలోమీటర్లు, ముగ్గురం వెళ్ళాలి. 18, 36, 46 రూపాయలు ఎక్కడన్నా తీసుకొని వచ్చి ప్రార్థనకి వెళ్ళేవాళ్ళు. 4 రూపాయలు మిగిలితే అంతా అన్నం వండిన తర్వాత అంతా సాంబార్ కూడా ఉండేది కాదు. హోటల్కి వెళ్ళి నా దగ్గర ఉన్న 4 రూపాయలు పెట్టి సాంబారు తీసుకొని వచ్చి ఒక 10 మంది వండేవాళ్ళు. ఆ సాంబార్లో ఇంకా నీళ్లు పోసి కొంచెం వేడి చేసుకొని ఉప్పు కారం వేసుకొని ఉన్న అన్నం తినేసి వచ్చేవాళ్ళం. మనకేమో ఇక్కడ నీట్గా లేకపోతే ముద్ద దిగదు. చాలా స్పష్టంగా నీట్గా ఉండాలి. ఏది తక్కువైనా కూడా మనం ఒప్పుకోం. గుంటూరులో నేను ఉండేటప్పుడు ఎండిపోయిన నిమ్మకాయ బద్ద దొరికితే అబ్బా ఈరోజు పరమాణం దొరికిందని. అన్నం నీళ్లు తేలేది, సాంబారు వాసన వచ్చేది. ఒక్కొక్కసారి దేవునికి స్తోత్రమని తిన్నాం. నేను వద్దనుకుంటే తప్ప ఏ రోజు దేవుడు నన్ను పస్తు ఉంచలేదు, ఏ రోజు పస్తు ఉంచలేదు. రాజభోజనాలతోనే పోషిస్తూ వెళ్తున్నాడు. ఎక్కడికి వెళ్ళినా పాస్టర్ గారు మీకేం వండాలి, నాకేం వద్దులే, ఏదో మీరు వండాల్సింది వండండి. అక్కడికి వెళ్ళిన తర్వాత నాకు నచ్చలేదనుకో, ఆఖరిలో సాంబార్ వేసుకుని అంత తినేసి వస్తాను. సాంబార్ పడుతుంది ఒంటికి, రాత్రైనా పగలైనా. రాత్రి సాంబార్ తినమండి, మంచిది. ఎందుకు ఈ మాటను మీకు చెప్తున్నానంటే, పరిచర్యలో దేవుని సన్నిధిలో మీకెందుకు ప్రతి వారం భోజనం పెట్టడానికి అంగీకరించడానికి ఒక కారణం ఏమిటంటే, దేవుని సన్నిధిలో తినే భోజనం నీకు ఒక గొప్ప ఆశీర్వాదాన్ని కలగజేస్తుంది. మా ప్రార్థన పరిచర్యకు ఒక వ్యక్తిని ఒక ఆమె మీటింగులో విని ఆటోలో తీసుకొచ్చింది, పిలుస్తుంది. మేము వచ్చే అంటున్నాం, మాకు తెలియదు. దగ్గరకు వచ్చి మమ్మల్ని ఇద్దరిని తీసుకెళ్ళింది. కాళ్ళు చేతులు మొత్తం బాడీ మొత్తం చచ్చుబడిపోయింది. తల తిప్పితే తిరుగుతుంది భర్తకి. ఆటోలో వేసుకొచ్చింది. నేను మా బ్రదరు కాళ్ళు చేతులు పట్టుకొని తీసుకెళ్ళి మందిరంలో అది వెనకాల కూర్చోబెట్టేవాళ్ళం, కింద అట్లాగనే అడ్డంగా పడుకునేవాళ్ళు. ప్రార్థన అయిన తర్వాత అంత అన్నము ఆమె తీసుకెళ్ళి బాగా కలిపి మెత్తగా అంతే నొక్కేసి అన్నం పెట్టేది. మా పాస్టర్ గారు వచ్చి ప్రార్థన చేసి ఛార్జీకి ఇస్తానంటే వద్దండి, ఎన్ని హాస్పిటల్ తిరిగాం ఆంధ్రప్రదేశ్ అంతా, ఏమో ఆఖరి ప్రయత్నం అన్నారు, చచ్చిపోతారు తీసుకెళ్ళమన్నాడు, తీసుకెళ్తాం అని వచ్చింది. ప్రార్థనా మందిరంలో అంత అన్నం పెట్టి ఆమె ఒక ముద్ద తినేసి వెళ్ళిపోయేది. మళ్ళీ ఆదివారం వచ్చేది దించేది. మొదటి వారం పడుకొని ఉన్నాడు, రెండో వారం పడుకొని ఉన్నాడు, మూడో వారం గోడ కానుకొని కూర్చోవడం అలవాటైపోయింది. 4వ వారం అలా లేచి అడుగులో అడుగేస్తున్నాడు. ఈ లోపల చిన్నగా, ఇంతకుముందు 2-3 పట్టుకుంటే నడిచేవాడు, ఇప్పుడు చిన్నగా కర్ర పట్టుకొని తానే నడుచుకుంటూ వస్తున్నాడు ఆటో దిగేసి. ఇంకా మమ్మల్ని పిలవట్లేదు. డిసెంబర్ వచ్చింది, 31వ తారీఖున బాప్తిస్మాలు. తీసుకుంటానండి, డాక్టర్లు సస్తాడు తీసుకెళ్ళమన్నాడు. దేవుడు నన్ను బతికిచ్చాడు. ఆయన నడుస్తాడో నడవడో బాప్తిస్మం తొట్టి దగ్గరికి ఆయన పట్టుకుంటుంటే, వదలండి బ్రదర్, నేను నడుచుకుంటూ వెళ్ళి తీసుకుంటాను అని నడుచుకుంటూ వెళ్ళి బాప్తిస్మం తొట్టిలోనికి దిగి బాప్తిస్మం తీసేసుకున్నాడు. దేవుని సన్నిధిలో ఉన్న ఆశీర్వాదం, దేవుని సన్నిధిలో తినే ఆ భోజనములో ఉన్న ఆరోగ్యం. ఆయన అదే చెప్తాడు, ఏంటి బ్రదర్ ఎట్లా ఉంది, బాగుంది, సన్నిధికి వచ్చాను,
ముద్ద కూడా మెతుకు కూడా దిగలేని మావిడ బలవంతంగా ఆ ముద్ద నాకు పెట్టింది, నేను ఇప్పుడు పరిపూర్ణమైన ఆరోగ్యంగా ఉన్నానని చెప్తాడు. అందుకే మనం దేవుని సన్నిధికి ఏం చేయాలంటే వ్యాపారం చేసి, ఏం చేసి, కొంచెం గట్టిగా చెప్పండి, ఏం చేసి, వ్యాపారం చేసి. అంటే దాని అర్థం ఏమిటి? కొన్ని ఆత్మలను దేవుని సన్నిధికి నడిపించాలి. ఏం బ్రదరు రాలేదు, ఏం రాలేదు అంటే కొంచెం వ్యాపారం అండి అమ్మా, ఏం రాలేదు సార్. 2 చేతులు పైకెత్తి గట్టిగా దేవునికి స్తోత్రం చెప్పండి. చెప్పాలి, 2 చేతులు పైకెత్తి హల్లెలూయా. ఏం చేసి? వ్యాపారం చేసి. ఏంటి వ్యాపారం? నీ వ్యాపారం ఏంటి? చూడండి, మీరు పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో ఒక మాటను చదువుతారు. లూకాసు వార్త 2వ అధ్యాయం. లూకాసు వార్త 2వ అధ్యాయము. ఈ 2వ అధ్యాయంలో ఒక అద్భుతమైనటువంటి మాట మీరు చదువుతారు. 2వ అధ్యాయములోని 49వ వాక్యం. ఆయన మీరెలా నన్ను వెతుకుచుంటిరి, నేను నా తండ్రి పని మీద ఉండనేనని మీరు ఎరుగురా. నేను నా తండ్రి పనుల మీద నుండవలెనని మీరు ఎరగరా అని వారితో చెప్పాను. కింద ఏముంది ఫుట్నోట్లో? నేను నా తండ్రి మందిరములో నుండవలెనని మీరు ఎరగరా. పైన ఏం చదివాము? నా తండ్రి పనుల మీద. మీరు ఇంగ్లీష్ బైబిల్లో చదివితే మై ఫాదర్ బిజినెస్ అని రాసి ఉంటుంది. మై ఫాదర్ బిజినెస్. బిజినెస్ అంటే అంటే వ్యాపారం అంటే ఏం చెప్తున్నాడు యేసు ప్రభు? 12 సంవత్సరాల వయసులో మందిరంలో ఉండడం బిజినెస్. ఏంటి మీ బిజినెస్? మందిరంలో ఉండడం బిజినెస్. మందిరంలో ఉండడమే వ్యాపారం. 5 తలాంతులు తీసుకున్నవాడు ఏం చేశాడు? 5 తలాంతులతో వ్యాపారం చేసి, అంటే కొన్ని ఆత్మలను సంపాదించి, అంటే తలాంతుకు తలాంతు సంపాదించి, నీకు ఇచ్చిన తలాంతు ద్వారా నశించిపోతున్నటువంటి ఆత్మలను రక్షించడానికి వినియోగించి, కొంతమందిని అగ్నిలో నుండి లాగినట్టుగా దేవుని సన్నిధికి నడిపించబడే ఒక పని, ఒక పరిచర్య నీ జీవితంలో కనబడాలి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. చెప్పాలి కొంచెం గట్టిగా. ఏమ్మా విసుకొచ్చేస్తుందా? మరి కోమాలేకి ఎందుకు? విసుకొస్తేనే కదా కోమాలేకి వెళ్ళేది. ఏనా? ఏంటో దేవునికి స్తోత్రం కలుగునుగాక. మొత్తం 7 పాయింట్లు. ఇప్పుడు 3 చెప్పాను, 4వది జరుగుతుంది, ఇంకా 3 ఉన్నాయి. అది మీరు టైం చూసుకున్నా కుదరదు. ఇంకా ఏం చేయాలి మనము? రాకడకు అదే సిద్ధపడడం. ఎలాగా ఏ పాయింట్లు ఉన్నాం? ఏముంది, మనసు అంతా టైం మీదకి వెళ్ళిపోయింది, వ్యాపారం మీద లేదు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఏం చేయాలి ఇప్పుడు మనము? మందిరం అంటే మందిరంలో ఉండడము. అదే అంటాడు ఆయన, నేను నా తండ్రి పనుల మీద నుండవలెనని మీరు ఎరగరా. కింద ఏమని రాసింది ఫుట్నోట్లో? నేను నా తండ్రి మందిరములో ఉంటానని ఉండవలెనని మీరు ఎరగరా. ఇంగ్లీష్ బైబిల్లో మై ఫాదర్ బిజినెస్, నా తండ్రి పని ఏంటంటే ఆయన మందిరములో ఉండడమే తండ్రి పని. దేవునికి స్తోత్రం కలుగునుగా. ఈరోజు ఏమన్నా పని ఉందా? వేరే పని ఏమన్నా ఉందా? వెళ్ళిపోవాలి. అదే నేను మొన్న బొమ్మ చూపించాను చూడండి. మందిరానికి వచ్చేటప్పుడు తాంబేల్లాగా పాక్కుంటూ వెళ్దామా అని. మందిరంలోనికి వచ్చిన తర్వాత నిద్రపోయిన
సింహం నిద్రపోయింది, మందిరంలో నిద్రపోయింది. మందిరం వదిలిపెట్టిన తర్వాత చిడతపులి తుపాకీ గుండుకు కూడా దొరికేదిలే. ఇక్కడ ప్రార్థన అన్నీ సర్దుకొని పలానే అమ్మ అక్క ఏదో మాట్లాడదామనేసరికి లేదు. ఫోన్ చేస్తే ఇంటికాడ ఉన్నానా, ఇది అప్పుడే వెళ్ళిపోయావా, అప్పుడేంటి ఎప్పుడో వెళ్ళిపోదు, నువ్వే ఆలస్యం చేసి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. నా తండ్రి పనుల్లో, దేవుని మందిరములో, దేవుని సన్నిధిలో, దేవుని సహవాసంలో నిలిచి ఉండాలి. ఇది నా తండ్రి పని, నా తండ్రి వ్యాపారం. ఆయన రాకడలో, ఆయన వచ్చేసరికి ఆయన రక్షణ కోసం మనం కనిపెట్టుకొని ఉండాలి. రెండవసారి ఏమిటండి, రక్షణ కొరకు కనిపెట్టుకొని ఉండే వాళ్ళ నిమిత్తం ఆయన రానయ్య ఉన్నాడు. ఆయన కోసం నువ్వు కనిపెట్టుకొని ఉండాలి. ఆయన రాకడలో ఎత్తబడాలి. ఆయన ప్రత్యక్షమైనప్పుడు ఆయనతో వెళ్ళాలి అంటే మనం ఏం చేయాలంటే, మొదటిది ప్రార్థన, రెండవది ఆయన కొరకే కనిపెట్టుకొని ఉండడం, మూడవది ఆయనలో నిలిచి ఉండడం, నాలుగవది వ్యాపారం. ఏం వ్యాపారం? దానికి ముందు చెప్పాను ఒక మాట, కొన్ని ఆత్మల్ని దేవుని సన్నిధికి నడిపించడం, ఇది మన వ్యాపారం. ఇంకా చాలా విషయాలు ఉన్నాయి వ్యాపారం గురించి చెప్పాలంటే. మోకరించి ప్రార్థన చేసుకుందాం. అందరూ మోకరించి ఒక చిన్న ప్రార్థన చేసుకుందాం. చిన్న ప్రార్థన చేసుకుందాం, ఒక చిన్న తీర్మానం చేసుకుందాం.